అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నుమః. యం ప్రౌరజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ. పుత్రేతి తన్మయతయా తరవోహినేదుః తం సర్వభూత హృదయం మునిం ఆనతోస్మి. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాత్ అమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం. ముహురగో రసికాః భువి భావుకాః. శ్రీ కైవల్యపదంబు చేరుటకునై చింతించదం లోకరక్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకు దానవోద్రేకస్తంభకు కేళిలోల విలసదృగ్జాల సంభూత నానాకల్జాత భవండ కుంభకు మహానందాంగన డింభకు. సమస్త సన్మంగళాన్ని సంతు. అప్పుడే 4వ రోజు కార్యక్రమంలో అడుగు పెట్టాం. ఈ ప్రవచనంలో సరే ప్రార్థన అయ్యాక క్రమక్రమంగా కుర్చీలన్నీ ఎలాగో నిండిపోతున్నాయి. కొంతమంది ఒక పావుగంట అరగంట అయ్యాక వచ్చి వెళ్ళలేకపోతున్న వాళ్ళందరికీ ఒక యోగం పట్టబోతుంది. భక్తి ఛానల్ ఉంది కదా, వాళ్ళు ఏమన్నారంటే దీన్ని మినీ క్యాసెట్ల రూపంలో మన రికార్డింగ్ ఇస్తే వాళ్ళు రోజు అరగంట చొప్పున ఈ మొత్తం ప్రథమ స్కంధం అంతా టీవీలో చూపిస్తామని ఇందాకే అన్నారు. కాబట్టి అప్పుడు కూడా మనం మళ్ళీ అందులో చూసుకుంటూ ఉంటే బాగుంటుంది. మీకు ఎలాగో వింటాను, నేను ఎలా ఉన్నానో నా మొహం నాకు తెలియాలి అని చేత ఇలా ఉంటే నా మొహం నాకు తెలియదు. అసలు నా మొహం ఏంటి, మీ మొహం మీకు మాత్రమే తెలుస్తుంది. మనం ఎలా ఉన్నామో చూసుకోవాలంటే మళ్ళీ ఎదురుకుండా చూడాలి ఎవడో ఒకడు. సరే మొత్తం మీద అందులో మనం చూసుకోవచ్చు అన్నమాట. వీళ్ళేమో మాట్లాడితే కృష్ణుడి యొక్క బాల్యలీలను వినిపించి నన్నేమో ప్రథమస్కంధంలోకి దశమస్కంధంలోకి బలాత్కారంగా లాగేస్తున్నారు. రోజుకోసారి అందులో పద్యం వినిపిస్తూ ఉంటే
ఒక క్షణకాలం చాపల్యం వచ్చేస్తుంది, కృష్ణ చాపల్యం, బాల్య చాపల్యం. దాంతో ప్రథమ స్కంధం అని దశమ స్కంధంలో వెళ్ళిపోవాలనిపిస్తుంది. తప్పదు, మరి ఏం చేస్తాం, ఎవరి ఉద్యోగం వాళ్ళది. ప్రస్తుతానికి ప్రథమ స్కంధంతో మనం సరిపెట్టుకుని నిర్ణయం మీకు మాట ఇచ్చినట్టుగా దశమ స్కంధం మళ్ళీ నెక్స్ట్ ట్రిప్లో చెప్పుకుందాం. పరమాత్ముడు అనేక విశేషాలతో భూలోకంలో ఒక్కొక్క వ్యక్తిని తన అంశతో సృష్టించాడు. వాళ్ళు మాత్రమే ఆ పనులు చేయగలుగుతారు, ఇంకెవరూ చేయలేరు. వాల్మీకి అందంగా రాసి అద్భుతంగా పాడిన కుశీలవుల చేత పాడించాడు. ఈ కుశీలవులిద్దరూ సతానంగా వీణ మీద వాయిస్తూ ఉంటే రాముడే విని పులకించిపోయాట. లవకుశుడు అంటాం కానీ వ్యవహారంలో నిజానికి కుశుడు పెద్దవాడు, లవుడు చిన్నవాడు. ఎందుకో తెలుసు కదా మీకు. కవల పిల్లల్లో ముందు పుట్టినవాడు చిన్నవాడు, వెనక పుట్టినవాడు పెద్దవాడు. ఎలాగా? ఇద్దరు వ్యక్తులు క్యూలో వచ్చారు మన ఇంటికి, వాళ్ళని గదిలోకి పంపాం. మళ్ళీ బయటకు వచ్చేటప్పుడు ఏమవుతుందంటే ఆటల్లో పెట్టేటప్పుడు వెనక సీట్లో కూర్చున్నవాడు ముందు సీట్లో కూర్చున్నవాడు బయటకు వస్తే వాడు రాలేడు. తల్లి గర్భంలో ముందు ప్రవేశించిన వాడు వెనక ప్రవేశించిన వాడు వాడిని అడ్డం కొడతాట కవల పిల్లలు. అంచేత ముందు కుశుడు ప్రవేశించాడు, పైన లవుడు ప్రవేశించాడు. అందువల్ల లవుడు ముందు బయటకు వచ్చాడు, తర్వాత కుశుడు వచ్చాడు. అందువల్ల ఎప్పుడు కూడా కవల పిల్లల్లో ముందు పుట్టినవాడు చిన్నవాడు, అది గుర్తుపెట్టుకోండి. వెనక పుట్టినవాడు పెద్దవాడు. ఇది సైన్సే కాదు, పురాణాలు అదే చెబుతున్నాయి, వేదం అదే చెబుతుంది. ఆ రకంగా కుశుడు పెద్దవాడు, లవుడు చిన్నవాడు. అయినా లవుడికి చిన్నప్పటి నుంచి లవకుశ అనండాయి అనేవాట, నేనే పెద్ద అనేవాట. కానీ వాల్మీకి కుశీలవవు అని వాడాడు. కుశలవులు అనడానికి వాళ్ళిద్దరిని సమాసం చేసి. ఆ రకంగా వాళ్ళిద్దరు ఎంత మధురంగా పాడారంటే ఎండిపోయిన చెట్లు కూడా చిగురించేవిట, ఎక్కడ అపశబ్దం లేదట. వ్యాకరణ పాండిత్యం చిన్నప్పుడే వచ్చేసింది. ఎందుకనంటే వాడు హఠాత్తుగా నేర్చుకున్నవాడు కదా, వాళ్ళ అదృష్టం చిన్నప్పటి నుంచి వాల్మీకి ఆశ్రమంలో చదువుకున్నారు. కానీ మీరు ఇంకా గొప్పవాళ్ళు ఆ దృష్టిలో. ఎందుకంటే హఠాత్తుగా ఇక్కడికి వచ్చి ఉద్యోగాల్లో ప్రవేశించి డాక్టర్ గారి ధర్మమానని ఈ పద్యాలు నేర్చుకుంటున్నారు. నారదుడు చద్దన్నం తిని నానాయాత్ర పడి భాగవతం నేర్చుకుని నారదుడు అయ్యాడని చెప్పుకున్నాం, అవునా? మీరు చద్దన్నం శుభ్రంగా బోల్డ్ చేత వచ్చి మధ్యాహ్నం కూడా మసాలా వాళ్ళు కూడా తిని టీ తాగి మరీ నేర్చుకుంటున్నారు. అంచేత మీరు ఇంకా అదృష్టవంతులు. ఆ రకంగా మీరు ఇంకెంత గొప్ప జన్మెత్తుతారో. అంచేత మీ అందరికీ కూడా ఇది ఒక వరం. నా అదృష్టం ఏంటంటే నా కోసమే మొదటిసారి వేదిక కట్టడం, మొదటి వేదికని నేనే సుందరకాండతో ప్రారంభించడం. భగవంతుడు ఒక్కొక్కడికి ఒక వరం ఇచ్చాడు. కారణ జన్ములందరం కూడా ఒక చోట చేయడం. కొందరు చెబుతారు, కొందరు వింటారు. విన్నంత మాత్రం తక్కువవాడు కాదు, విన్నవాడు గొప్పవాడు, చెప్పేవాడే గొప్పవాడు అవ్వకపోవచ్చు. అందరూ పరమాత్మ స్వరూపులు అనే ఒక్క భావన ఉంటే అప్పుడు నువ్వు లేదు, నేను లేదు, ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అన్న ఉపనిషద్ వాక్యం ఇక్కడ సత్యం అవుతుందన్నమాట. నిన్నే మనం చెప్పుకున్నాం, భాగవతంలో అద్భుతమైన హైలైట్ ఘట్టం అశ్వత్థామ ఘట్టం. అసలు పరీక్షిత్ కథ అక్కడి నుంచే మొదలవుతుంది. పూర్వం భాగవతంలోని పద్యాలు కొంచెం ఒక 5-6 పద్యాలు 8వ తరగతి, 9వ తరగతి లేకపోతే 7వ తరగతుల్లో పాఠాలుగా పెట్టేవారు. ఇప్పుడు ఏ పాఠం చూసినా దాక్కుని ఉంటాయి, దారిని ఇరుక్కుని ఉంటాయి, ఇవిట పాఠాలు. భాగవతం ఎందుకు పెట్టకూడదో తెలిసిన మీకు? ఇవాళ మన విదేశీయులు ఎత్తి మీద ఉండి పరిపాలిస్తారు వాళ్ళు కొత్తగా. పూర్వం విదేశీయులు పరిపాలించేవారు, వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళు కొత్త విదేశీయులు వచ్చారు. ఇప్పుడు వీళ్ళ దృష్టిలో సెక్యులర్ అంటే ఈ పాఠం సెక్యులర్కి విరుద్ధంట. భాగవతం, భారతం, రామాయణం సెక్యులర్ విరుద్ధం కాబట్టి పాఠాలుగా పెట్టద్దు అని ఒక ప్రణాళిక వచ్చింది. ఇది విని నాకు మతిపోతుంది. ఇక కొంతకాలానికి మీరు రామ, కృష్ణ అని పేరు పెట్టుకుంటే సెక్యులర్ విరుద్ధం. ఒక హిందువుల పేర్లు మాత్రమే మన సెక్యులారిటీకి విరుద్ధంట. తక్కిన పేర్లన్నీ పనికొస్తాయిట. అటువంటి దేశంలో నాశనం అయిపోకుండా ఈ ఉండ్రాజవరం గ్రామస్తులైన మీరందరూ ఇక్కడ ఒక ఆదర్శమైన అద్భుతమైన మన ధర్మాన్ని, హైందవ సంస్కృతిని నిలబెడుతున్నారు. కాబట్టి మీ అందరికీ మంగళాశాసనం చేస్తున్నాను పదే పదే. అంటే సందేహం లేదు, ఇది ఒక ఆధ్యాత్మిక విప్లవం అన్నమాట. లేకపోతే కొంతకాలానికి పోతన భాగవతం మర్చిపోతాం. ఎవరో ఎందుకు, అసలు మనమే చేసేద్దాం. సీడీ ఏముంది, పెద్ద సీడీకి ఉంది, గంటకేమో 20 రూపాయలు వచ్చుకుంటా. కావాలనుకున్నవాడు అదే కొనుక్కుంటే ఓ 25 రూపాయలతో ఇంట్లోకి వచ్చేస్తుంది సీడీ. మొత్తం భాగవతం పారాయణ కింద చక్కగా ఒక్కొక్కటి ఒక్కో రాగంలో చదివేస్తాను, రికార్డ్ చేసి ఏం పర్వాలేదు, రేపు పొద్దున మీ అందరికీ ఇంట్లోకి వచ్చేస్తాయి.
ఎవరో వచ్చి చెయ్యాలనుకోవద్దు, మనమే మొదలు పెడదాం. అసలు మీ ఆడపిల్లలు కూడా మంచి కంఠంతో చదువుతున్నారు, ఒకటి అలా అపశబ్దాలు వస్తున్నాయి, అపశబ్దాలు సర్దుకుని కంఠస్థం చేసుకుని వాటిని చదువుదాం. పిల్లలతో మొదలు పెట్టాలన్నమాట. మా అమ్మాయికి సిగ్గుపడుట కలిగి సింగారములు కలిగిన పద్యం నేర్పే చిన్న పాపకి. ఓ పద్యం నేర్పాక మళ్ళీ మిగతా పద్యాలు నేర్పేలోపు నేనే పురాణాలు తిరుగుతుంటే నేర్పేవాళ్ళు లేకపోతున్నారు. మీకు అలాగే ఇక్కడ కూర్చోబెట్టి నేర్పుతున్నారు. అది యోగం. దుర్యోధనుడు తొడలు తిరిగి పడిపోయాడు. ఎటువంటి వీరాది వీరుడు గతి ఎలా వచ్చిందో చూడండి. మౌళిస్రక్సంగరంగన్ మధుకర పటలీ మానసాకృష్టి విద్యాశాలి స్ఫారాబ్జ రేఖాంజలి పుట ఘటన చారు పాలస్థలక్ష్మాపాల శ్రేణి విశాలాంబక కుముదవనీ బాంధవాయత్త చంద్ర శ్రీలీలా గాఢకాంతి స్మితవదల రుచి స్ఫీతు. ఇక్కడ వరకు ఒక్కటే సమాసం, పైనుంచి కిందదాకా. ఆఖరణ నాగేను ద్రకేతుం అన్నాడు. ఈ ఒక్క పద్యం తిక్కన గారు ఎందుకు ఎత్తుకున్నారంటే ఇంత వర్ణన ఇంక ఏ కవి చేయలేదు దుర్యోధనుడి గురించి. నిజంగా అద్భుతమైన దుర్యోధనుడి జీవితంలో ఏదైనా వరం ఉందంటే ఈ పద్యం అన్నమాట. ఈ ఒక్క పద్యంలో నాగేంద్రకేతుడు అంటే దుర్యోధనుడు. దుర్యోధనుడికి జెండా ఉంటుంది. అందరికీ జెండాలు ఉంటాయిగా, జెండాలు వచ్చుకుని తిరుగుతూ ఉంటాం కదా మనం. అలాగే దుర్యోధనుడికి కూడా ఓ జెండా ఉంది. ఆ జెండా మీద ఏముంటుంది? నల్లతా చుపం గుర్తయింది. నాగేంద్రకేతుడు ఆయన సర్పాన్ని పెట్టుకున్నట్ట. వాడి బుద్ధి విషం కక్కటం, అందుకే వాడు కూడా పావును పెట్టుకున్నాడు పోయింది. ఈ దుర్యోధనుడు ఎటువంటి వాడు మొత్తం ఈ శ్రద్ధరావృత్తంలో చెప్పారు. దుర్యోధనుడు సభలో ఉన్నాడు. వాడిని చూడటానికి ఎక్కడెక్కడి నుంచో మహారాజులు వచ్చేశారట. మళ్ళీ దుర్యోధనుడు చూడటానికి వచ్చేవాళ్ళు సామాన్యమైన రాజులు ఏమిటి, ఏదో మామూలు బురదవాళ్ళు కదట. మహారాజాది రాజులు వచ్చారు ఎక్కడెక్కడి నుంచో. ఆ రోజులలో ఆఫ్ఘనిస్తాన్ అంటే ఇప్పుడు మనం ఆఫ్ఘనిస్తాన్ రోజు గందరగోళంలో ఉంది, బాంబులు పేలుస్తున్నారు. ఈ ఆఫ్ఘనిస్తాన్ గాంధార దేశం. అందులో ఇప్పటికి కూడా కాందహార్ అని ఉంది కదా, అదే గాంధార దేశం. గాంధార్ ఎక్కడావిడే. సింధు దేశం అదిగో అక్కడ ఉన్నవాడే సైంధవుడు అంటే. ఇంకా మధ్యదేశం ఇప్పుడు ఇరాన్ అంటున్నాం కదా, ఆ ఇరాన్ని కొంతకాలం తర్వాత పర్షియా అన్నారు. అంతఃపూర్వం పర్షియా కంటే కూడా ప్రాచీన నామం మధ్యదేశం. బర్మా ఉందే, ఆ బర్మా కూడా మనదే ఒకప్పుడు. అక్కడి నుంచి కూడా మన వాళ్ళు వచ్చారు. ఇంకా రకరకాల నామాలతో ఉన్న దేశాలు. ఇప్పుడు మలేషియా అంటున్నాం కదా, అది మలయ ద్వీపం. మంద మలయానిలం మందగతి వీసిన అస్మాటు మలయానిలయం మలయానిలం అంటున్నామే, అది మలేషియా అన్నమాట. ఇలా ఎన్నెన్ని దేశాలండి. వాళ్ళందరూ వచ్చారు. ఏనుగుల మీద వచ్చారు, పడవల్లో వచ్చారు, గుర్రాల మీద వచ్చారు, రథాల మీద వచ్చారు, కాలినడకలు వచ్చారు, రకరకాల ఆయుధాలు ఇచ్చారు. దుర్యోధనుడికి గొలుసులిచ్చారు, పులుసులిచ్చారు, కిరీటాలు ఇచ్చారు, నగలిచ్చారు, నాణ్యాలు ఇచ్చారు. ఆఖరికి ఏమీ లేకపోతే ఓ దండం పెట్టి వాడి దగ్గర పట్టుకుపోయారు. ఇవ్వడం చేస్తాను వాడు. ఈ వచ్చిన వాళ్ళంతా ఏం చేస్తున్నారట, దుర్యోధనుడికి దండం పెట్టాలి. చక్రవర్తి కదా, రాజరాజు వాడు, అందుకని వచ్చిన వాళ్ళంతా నమస్కరిస్తున్నారు. ఈ ఘట్టం తీసుకుని వర్ణించాడనమాట. మౌళి సంగ రంగం మధుకర పటలి. దుర్యోధనుడికి మంచి కిరీటం, ఆ కిరీటం కింద జుట్టు ఉంది బాగా. కాసేపు కిరీటం తీసి పక్కన పెట్టాడు. ఆ జుట్టుకి ఇలాంటి దండలు పూర్వం మహారాజులు ఏం చేసేవారంటే మెళ్ళలోను జుట్టుకి పువ్వుల దండలు చుట్టుకునేవారు అనమాట. సువాసన ఉంటుంది, పక్కవాడికి చెమట కంపు రాకుండా. అప్పుడప్పుడు ఏడాదికి ఒకసారి తలకి స్నానం చేస్తే దిక్కుమాల తలంతా కంపు కదా, అందుకని జుట్టు ఊడిపోకుండా ఉండడానికి ఏం చేస్తారంటే తల అంటుకొని ఈ పూల దండలు చుట్టుకునేవారట. ఆయన కూడా దుర్యోధనుడు తన నెత్తి మీద పూల దండలు పెట్టుకున్నాడు. ఎక్కడ మంచి పువ్వులు ఉంటే అక్కడికి ఏమొస్తాయి, ఆ పువ్వుల్లో తేనె తాగడానికి తుమ్మెదలు వస్తాయి. తుమ్మెదలు వచ్చి దుర్యోధనుడి తల మీద ఉన్నటువంటి ఆ పువ్వులలో, ఆ పూలదండలో ఉన్న పువ్వుల్లో తేనె తాగడానికి చేరే. అవి జమ్మంటూ తిరుగుతున్నాయి. అంటే ఎంత గొప్ప పూలదండ వేస్తున్నాడు దొండవాడు. మామూలు పువ్వులకైతే రావు. ఏ తామర పువ్వులు, ఎర్ర కలువ పువ్వులు, కోకనదాలన్నమాట. ఇటువంటి మంచి ఉత్కృష్టమైన పువ్వులు పెట్టుకున్నాడు. ఒక్క సంపంగి తప్ప. సంపెంగ పువ్వు మీద తుమ్మెద వాలిందో ఇంకా వేరే ఆత్మహత్య చేసుకోక్కర్లేదు, డామ్ అంటుంది, చచ్చిపోతుంది. ఈ పువ్వులు దండ మీద వాలి. ఇంతలో మహారాజులు వచ్చారు. వచ్చి ఏం చేశారు,
మహారాజాదిరాజా రాజరాజ దుర్యోధనాన్ని రెండు చేతులు ఈ పాలం నుదుటికి చేర్చి నమస్కరిస్తున్నారు. ఇలా దండం పెట్టారు. దండం పెట్టి మళ్ళీ చేతులు ఇలా తీస్తున్నారు. తీస్తూ ఉంటే ఈ పూల మీద ఉన్నటువంటి తుమ్మెదలన్నీ అక్కడి నుంచి పరిగెత్తుకొచ్చేసాయట. ఎక్కడికి వచ్చాయి? ఈ చేతుల్లోకి వచ్చాయట. చేతుల దగ్గరికి ఎందుకు వస్తున్నాయి? పువ్వుల్లో ఉండవలసిన తుమ్మెదలు. తుమ్మెద ఎప్పుడు పువ్వుల్లోనే కదా తేనె తాగాలి. దుర్యోధనుడి శిరస్సు మీద ఉన్న పూలదండలలో ఆ పూలల్లో వాలి తేనె తాగడానికి చేరిన తుమ్మెదలు ఈ దండం పెట్టిన రాజుల చేతుల దగ్గరికి వచ్చాయట. ఎందుకు వచ్చాయి అంటే ఈ వచ్చిన రాజుల చేతులలో తామర పువ్వు గుర్తులు ఉన్నాయి. అంటే ఏమిటో తెలిసిన మీకు? మహాశ్రేష్ఠులు గొప్ప వాళ్ళకి అరిచేతుల్లో తామర పువ్వులు గుర్తులుంటాయి. అబ్జరేఖాంజలి పుటఘటన. మహానుభావులకి అరికాళ్లలోనూ అరచేతుల్లోనూ తామర పువ్వు చిహ్నాలు ఉంటాయి. ఎవడికి అరిచేతుల్లో తామర పువ్వు చిహ్నాలు ఉంటాయో లేక అరికాల్లో తామర పువ్వు చిహ్నాలు ఉంటాయో వాళ్ళు చాలా గొప్ప వంశంలో పుట్టిన వాళ్ళని, మహాత్ములని, రాజాధిరాజులని అర్థం. అంటే వచ్చి దండం పెట్టేవాళ్ళు గొప్ప రాజులు. అందుకే వాళ్ళ చేతుల్లో తామర పువ్వుల చిహ్నాలు ఉన్నాయి. ఈ తామర పువ్వులు గుర్తులు చూసి ఇక్కడున్న తుమ్మెదలు ఏం చేస్తున్నాయి అనమాట? ఈ తుమ్మెదలకి అనిపించిందట, ఈ పువ్వుల్లో తేనె తాగేసాం, కొత్త పువ్వులు కనిపించాయి అని ఇక్కడికి వచ్చాయన్నమాట. రాగానే ఇక్కడ ఇంకో తమాషా జరిగింది. వీళ్ళ నుదుటికి నమస్కరించారు. ఆ నుదుటికి కింద ఏమున్నాయి? కళ్ళు ఉన్నాయి. ఈ కళ్ళు కలువ పువ్వుల్లో ఉన్నాయట. ఎలా ఉన్నాయి? కలువ పువ్వులు. ఆ కలువ పువ్వులు కూడా ముడుచుకుపోయిన కలువ పువ్వులట. తుమ్మెదలు ఇక్కడికి చేరిపోయి వాడి కూడా వదిలిపోయింది. అక్కడితో వదల్లా తిక్కన గారు ఇంకొక చమత్కారం చేశాడు. వెంటనే దండం పెట్టేవాళ్ళు సాధారణంగా భక్తితో ఏం చేస్తారమ్మా? కళ్ళు మూసుకుంటారు. ఇలా దండం పెట్టారు, చేతులు వెప్పదీశారు. ఈ పువ్వుల మీదకి వచ్చేసాయి పాపం తుమ్మెదలు. రాగానే ముడుచుకుపోయి కళ్ళు వాళ్ళు విప్పారన్నమాట. దండం పూర్తయ్యాక ఇలా దండం పెట్టిన వాళ్ళు కళ్ళు విప్పారు. ఈ కళ్ళు మరొక గొప్ప పువ్వుల్లో కనిపించి ఈ చేతులు వేయించి తుమ్మెదలు ఇక్కడికి వచ్చేసేటి వాళ్ళు. ఈ కళ్ళు ఎలా ఉన్నాయి? పట్టు కుముదవని అన్నారు. కలువ పువ్వుల్లో ఉన్నాయి. ఇప్పుడు ఈ కలువ పువ్వులు ఎందుకు వికసించాయి? అప్పటిదాకా ముడుచుకుపోయాయి, కళ్ళు మూసుకున్నారు, ఇప్పుడు తెరిచారు. ముడుచుకుపోయిన పువ్వులు తెరుచుకున్నాయంటున్నాడు ఈయన. ఎందుకు తెరుచుకున్నాయంటే కారణం కూడా మళ్ళీ దుర్యోధనుడేట. ముయ్యడానికి వాడే కారణం, తెరవడానికి వాడే కారణం. అప్పటిదాకా వాడు గంభీరంగా ఉన్నాడు, వాళ్ళని ప్రేమగా దరహాసంతో చూశాడు. వాడి నవ్వులున్నాయే, ఆ నవ్వులు చంద్రుడి వెన్నెలట. చంద్రుడి వెన్నెల వస్తే కలువ పువ్వులు వికసిస్తాయి. అంటే వాడు వాళ్ళని దండం పెట్టగానే ప్రేమగా చూశాడు. ఆ చూడటం వల్ల వచ్చిన నవ్వు వచ్చింది. ఆ నవ్వు అనే వెన్నెల పడింది. ఆ వెన్నెల పడగానే కళ్ళు అనేటటువంటి కలువ పువ్వులు వికసించాయిట. ఎంత అద్భుతంగా భావింపబడుతున్నటువంటి సౌభాగ్యంతో రాజుల దండాలు అందుకుంటున్న రాజాధిరాజు దుర్యోధనుడికి జయ జయధ్వానాలు పెట్టారు అక్కడ వాళ్ళు. ఎంత ఒక విచిత్రమైన ఊహన వాటిది. అర్థమైంది కదా ఇప్పుడు మీకు? దుర్యోధనుడి శిరస్సు మీద పూలదండలు, అందులో వారే తుమ్మెదలు, ఆ తుమ్మెదలను ఆకర్షిస్తున్న ఈ రాజులు నమస్కారం చేసిన వాళ్ళ చేతులు. ఎంతలో ఆ దుర్యోధనుడి చిరునవ్వు అనే వెన్నెల వచ్చింది. అది ఈ రాజుల కళ్ళు అనేటటువంటి కలువ పువ్వుల్ని వికసింపచేసింది. అటువంటి చిరునవ్వు ముఖం కలిగిన రాజాధిరాజైన దుర్యోధనుడిని అందరూ చూస్తున్నారు. అంతటి స్థాయిలో ఉన్న దుర్యోధనుడు ఇప్పుడు చంద్రుడి వెన్నెల లాంటి నవ్వు లేదు, కిరీటం లేవు, దండాలు లేవు, దండలు లేవు, కాళ్ళు విరిగిపోయాయి, తొడలు పచ్చడైపోయాయి. చేసిన మహాపాపానికి ప్రాయశ్చిత్తం అనుభవించాడు. 11 అక్షౌహిణీల సైన్యం తుక్కైపోయింది. అన్నం పెట్టే దిక్కు లేదు, పలకరించేవాళ్ళు లేరు. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇలా బాగా గుజ్జు అయిపోయి డేకలేక పడి ఉన్నాడు. ఇది కాలప్రభావం. అందుకే మనిషి అనుక్షణం జాగ్రత్తగా ఉండాలి. ఉన్న రోజులలో, డబ్బున్న రోజులలోనో లేక ఇంకోటో ఉన్న రోజులలో రెచ్చిపోతే ఒక్కసారి డామ్మని పడిపోతాడు. ఎప్పుడొకప్పుడు పడిపోతే అంత తేలిక కాదు పతనం, మళ్ళీ పైకి రావడం. ఉత్థానం పతనం రెండింటిలో ఉత్థానానికి టైం పడుతుంది పైకి రావడానికి. పతనం ఎంతసేపు అండి? ఇక్కడ నుంచి డామ్మని దుగ్గితే పడిపోతాడు, కానీ పైకి వెళ్ళాలంటే అంత కష్టం. అది దుర్యోధనుడి పరిస్థితి. అటువంటి దుర్యోధనుడిని చూసి పాండవులు వెళ్ళిపోయారు, కానీ కంట తడిపెట్టుకున్నాడు అశ్వత్థామ బాగా. కృపాచార్యుడు ఏడ్చాడు, కృతవరం ఏడ్చాడు, ఈ ముగ్గురు వచ్చారు. మహారాజా ఏమిటిది అంటూ ఉంటే దుర్యోధనుడు అన్నట్టు అశ్వత్థామతో, మొదటి నుంచి నిన్నే నమ్మా, నేను నా కర్ణుడి మీద నమ్మకం. ఇప్పుడు చెబుతున్నాడు,
నాకు కర్ణుడి మీద లేదు నమ్మకం, నీ మీదే ఉంది. నీకు ఒక విషయం చెబుతున్నాను గురుపుత్ర. 11 అక్షౌహిణీల సైన్యం భీష్మ ద్రోణాదులు పూజించిన శిరస్సు. ఈ శిరస్సుని భీముడు ఎడంకాలతో 3 సార్లు తన్నాడు అన్నాడు. అశ్వత్థామ కోపం వచ్చేసింది. నిన్ను తన్నాడా? ఆ భీముణ్ణి, ఆ పాండవుల్ని చంపేస్తా, అపాండవం చేస్తానని శపథం చేశాడు. మొత్తం పాండవ సైన్యాన్ని నాశనం చేస్తానని శపథం చేసి, శపథం అంటే చేశాడు. ఎలా చంపడం? సరే, ఏదైతే అయింది. దుర్యోధన, నన్ను మళ్ళీ కౌరవ సైన్యానికి సేనాధిపతిగా అభిషిక్తుడు చేయన్నాడు. అసలు ఎంత అమాయకంగా ఉంటారో కొంతమంది అనిపిస్తున్నారు, లేక మూర్ఖత్వమో తెలియదు. కౌరవులు ఎవరు మిగిలారు ఇప్పుడు ఇక్కడ? చావడానికి సిద్ధంగా ఉన్న దుర్యోధనుడు, కృపాచార్యుడు, కృతవర్మ, అశ్వత్థామ. పోనీ ద్రోణాచార్యుడిని సేనాధిపతిగా పట్టాభిషేకం చేశారంటే అక్కడ కొంత సైన్యం ఉంది. భీష్ముడిలో 11 అక్షౌహిణీలు ఉంది. కర్ణుడికి కనీసం 2 అక్షౌహిణీలు ఉంది. శల్యుడికి 1 అక్షౌహిణి ఉంది. ఇప్పుడు ఎవడూ లేడు. అయినా సరే సరస్వతి నది జలాలు పట్టుకున్న కృపాచార్య అన్నట్టు వీడు ఆ నీళ్లు పట్టుకొచ్చారు. ఆ నీళ్ళు నెత్తి మీద పోసి దుర్యోధనుడు, నిన్నే మా అందరికీ సేనాధిపతి, ఈ చచ్చేవాడికి మిగతా ఇద్దరికి, ముగ్గురికి అనమాట. అది వాడి పార్టీ పాపం. సరే, ఏం చేస్తాం? పట్టాభిషేకం చేయించుకున్నాడు. దుర్యోధన, పాండవులు తెచ్చారన్న వార్త నీకు చెప్పాక నువ్వు చావు, అప్పటిదాకా బతుకుంటు అని శాసించి బయలుదేరాడు. అప్పటికి సాయంత్రం అవుతుంది, చీకటి పడుతుంది. కృష్ణుడు చాలా గొప్పవాడు కదా, ఈ రాత్రి ఏం జరుగుతుందో ఆయనకు తెలుసు. అందుకని పాండవుల్ని వెంట పెట్టుకుని ద్రౌపదిని మనందరం ఓ చోటికి వెళ్ళాలి రెండని ఎందుకో చెప్పడం, వేరే చోటికి తీసుకుపోయాడు. తడుకుని తొంటరాజారం పట్టుకొచ్చాడు. వాడికి షరతు ఇచ్చేశాడు ఓ హాయిగా ఒక ప్రదేశంలో. ఇంక ఎవరున్నారు పాండవ శిబిరంలో? దృష్టద్యుమ్నుడు, శిఖండి, ద్రౌపది కొడుకులు ఉప పాండవులు 5గురు, ఆ శృతసేనాదులు, శృతకీర్తి మొదలైన వాళ్ళు. ఇంకా తక్కిన గుర్రాలు, ఏనుగులు, ఇంచుమించుగా ఒక అక్షౌహిణి సైన్యం మిగిలింది రండి. పాండవ సైన్యం, ఆ సైన్యం ఉంది. ఇంకంతా వెళ్ళిపోయారు. వీళ్ళు తప్ప ఈ పాండవులు 5గురు అక్కడ లేరు. కృష్ణుడు లేడు, ద్రౌపది లేదు. అది ఇక్కడ వీళ్ళు ఈ పూట చేసిన పొరపాటు. అది ఎవడైనా విజయగర్వం వచ్చిన రోజున వెర్రిగా తాగి హాయిగా నిద్రపోకూడదు. శత్రువుల్లో ఒకళ్ళిద్దరు తప్పించుకున్నారనే ఊహలేదు వాళ్ళకి. ఇంకా విజయం మనదని రెచ్చిపోయి ఈ దుష్టజమునాదులు శుభ్రంగా తప్పదాగి ఆ పూట అప్పుడు యుద్ధంలో ఉన్నప్పుడు నిష్ఠగా ఉన్నారు. ఇంక ఇప్పుడు భయం లేదు కదా, హాయిగా ఒరే నెప్పులు ఒళ్ళంతా ఓ చొక్కేసి పడుకుందాం అనుకున్నారట. రిక్షావాడు తెగ తొక్కి రాత్రి పడుకున్నట్టుగా గుడిసెల్లో హాయిగా టెంపరీ డేరాల్లో పడుకున్నారు. మద్యం ఎంత ప్రమాదం అర్థమైంది ఎప్పటికైనా. అది చాలా ప్రమాదకరమైనది. దాని జోలికి వెడితే ఇంక జీవితంలో కోలుకోలేరు. ఎంతో బలం ఉంటే తప్ప మాదిరివాడు దాన్ని అదుపులో పెట్టలేట, నియంత్రణ చేయలేట. యాదవుల్లో బలరాముడు తాగాడు, కానీ తప్పదాగల. ఓ చొక్క పుచ్చుకున్నాడు ఆరోగ్యానికి, కానీ తక్కిన వాళ్ళు అలా కాదు, విపరీతంగా తాగి నాశనం అయిపోయారు. మీకు ఒక గొప్ప విషయం చెప్పాలి ఇక్కడ. కాశీలో ఒకప్పుడు బుద్ధుడు వచ్చాడు. ఆయనకు ఒక శిష్యుడు ఉన్నాడు. ఆ శిష్యుడి పేరు మహాస్థవిరుడు. అతనికి పాము మంత్రం బాగా నేర్పాడు గౌతమ బుద్ధుడు. ఇక పాము మంత్రం అంత బాగా వేగిరిగేవాడు మరొకడు లేడు. ఒకనాడు కాశీకి దగ్గరలో ఉన్న ఒక పల్లెటూరు దగ్గరికి గౌతమ బుద్ధుడు ఈ శిష్యుల్ని వెంటబెట్టి వెళ్ళాట. అక్కడ ఒక పెద్ద కొండ ఉన్నది. ఆ కొండ మీద ఒక దేవాలయం ఉంటే ఆ దేవాలయం చూసొద్దాం అన్నట్టు గౌతమ బుద్ధుడు. వద్దండి, ఆ దేవాలయంలోకి ఈ మధ్యన ఒక 5-6 ఏళ్లుగా ఒక భయంకరమైన ఐరావతం అని పేరు కలిగిన పాతాళ సర్పం వస్తోంది, అది వచ్చిన వాడిని కాటేసి చంపేస్తోంది అని చెప్పి మీరు వెళ్ళొద్దండి అన్నారట. ఆయన నవ్వి ఊరుకున్నాడు. ఇది ఈ మహాస్థవిరుడిని శిష్యుడు విన్నాడు. గురువు గారి దగ్గర పాము మంత్రం నేర్చుకున్నవాడు ఆయన. ఏ పామునైనా అదుపులో పెట్టగలడు. ఒంటరిగా కొండెక్కేస్తున్నట్ట. పక్కన కట్లు కొట్టుకునేవాడు చచ్చిపోతాడంటే బాబు పాము కాటేస్తున్నా గుళ్ళో పెడితే అంటే వినకుండా వెళ్ళిపోయాట. ఈయన ఎలా చచ్చిపోతాడో చూద్దామని కట్లు కొట్టుకునేవాడు దూరం నుంచి చూడడం మొదలెట్టారు. ఈయన గుళ్ళో కూర్చున్నాడు, జపం చేసుకుంటున్నాడు. ఇంతలో పాతాళ లోకం నుంచి ఐరావత సర్పం వచ్చింది. అది రావడంతో బుస్సుని అగ్నిజ్వాలలుగా ఆయన మీదకి వెదజల్లింది. వెంటనే ఈ మహాస్థవిరుడు పాము మంత్రం చదివాడు. చదవగానే నోట్లోంచి అగ్నిజ్వాలలు వచ్చి అది కక్కుతున్న విషాగ్నిని వెనక్కి తల్లిందిట. అలా 1/2 గంట సేపు పాము విషం కక్కినప్పుడల్లా వీడు మంత్రం చదవడం, ఆ మంత్రం నుంచి పుట్టే అగ్నిజ్వాలలతో ఈ సర్ప విషాగ్నిజ్వాలలు వెనక్కి తిప్పేసేవాట. చివరికి పాము ఈ చేతిలో ఓడిపోయింది. అది పారిపోతూ ఉంటే ఆగు
నువ్వు కదలకుండా దిగ్బంధనం చేస్తున్నా అని ఒక చిన్న నిమ్మకాయ విసిరి ఆ తర్వాత అది కదల లేకుండా చేసి దాన్ని తోక పుచ్చుకుని గిరగిర తిప్పి నేల మీద 1000 ఎర్ర దెబ్బ లవకుశలు చూడండి బట్టలో పోయి బాగుతాడు చాకలతనం అలాగా 1000 ఎర్ర దెబ్బ 1000 ఎర్ర దెబ్బ బండ మీద కసాపిస 1000 అందాల దెబ్బ నరు బాగాడు అనమాట రేలంగి బాడినట్టుగా అలా బాధేస్తే పాము చచ్చిపోతూ ఉంటే అప్పుడు మళ్ళీ జాలిపడి ఇంకా నువ్వెవరిని ఏం చేయలేకుండా బురద పాములో బతుకు అని కోరలు తీసి వదిలిపెట్టాడు. అది ఏడ్చుకుంటూ పోయింది. ఇదంతా ఈ గట్లు కొట్టుకునేవాడు చూసుకున్నారు. జై చిన్నస్వాములకి అంటూ వచ్చి ఆయన బుధాల మీద ఎత్తుకుని తెగ తిప్పేశారు. ఆనందంతో ఊరేగించేశారు. గౌతమ బుద్ధుడు వారు వచ్చినప్పుడే మాకు అనుమానం వచ్చింది మీలాంటి వారు వస్తారని. ఈ పాము దెబ్బగా అడిగిపోతున్నామండి ఇక్కడికి రాలేక. ఇంకా మీకు ఏం చేయమంటే చేస్తాం కోరుకోండి అన్నారు వాళ్ళు. ఆయన అన్నాడు నాకు వేరే కోరిక లేదు. ఈ చుట్టుపక్కల కాశీ చుట్టుపక్కల పారావత మద్యంలో ఒక మద్యం స్పెషల్ బ్రాండ్ ఫారిన్ విస్కీ అంటామే అదనమాట. ఆ రోజుల్లో పారావత మద్యంలో ఒక మద్యం ఉందిట. అది కొంచెం పుచ్చుకోవాలని కోరిక. మా గురువు గారికి తెలిస్తే తిడతారు. రహస్యంగా నాకు కొంచెం పోయించండి మీకు ఇంత ఉపకారం చేశానన్నట్ట. ఇంత ఉపకారం చేసిన మీకు పారావత మద్యం ఏంటంటే ఏదైనా పట్టుకొస్తాం కావాలంటే అమెరికా కూడా పంపిస్తాం అని చెప్పి వాడు పట్టుకొచ్చి పోసేశారు. ఈయన శుభ్రంగా చెంబుడుచుకున్నాడు ముందు. ఆ తర్వాత చూసారా నేను చేసినట్టుగా ఎవడన్నా పాము మంత్రం వేసి పాములు జయించగలరా అని రెచ్చిపోవడం మాట్లాడడం మొదలెట్టాడు. రెండో పుచ్చుకున్నాడు మళ్ళీ ఇంకో చెంబు. ఈ రెండో చెంబు పుచ్చుకున్నాక ఆ తర్వాత రెచ్చిపోయాడు. అటు ఇటు పరిగెత్తాడు. మళ్ళీ మూడో చెంబు పుచ్చుకున్నాడు. ఏం బండబూతులు అనమాట. అందరినీ కట్టడమే. మళ్ళీ నాలుగో చెంబు పుచ్చుకున్నాడు. పరిగెత్తుకుంటూ వచ్చి కింద పడిపోయాడు. అరే చిన్నస్వాములు పాములు జయించినాయని తాగి పడిపోయాడు. తెగ తిట్టాడు. బండబూతులు తిట్టాడు అనుకుని వీళ్ళంతా మోసుకెళ్ళి గురువు గారైన బుద్ధుడి దగ్గర ఎదురుగుండా దండం పెట్టిస్తూ పడుకోబెట్టారట. ఆ మైకంలో వాడు ఏం చేశాడు లేచిపోయి వాడేవాడు పూర్వం అని 2 కాళ్ళు బుద్ధుడు గుండు మీద పెట్టి ఆ గుండు నున్నగా ఉంది దాని మీద పెట్టి తల కింద పెట్టి గురువు గారు నది వంచండ్ర బాబు ఇప్పుడు ఏమన్నట్టు వాడు తెలియకట్టున్నాడు వాడు లోపల వేరే మనిషి ఉన్నాడు కదా అన్నారు. కాసేపటికి వాడిని కింద పడిపోయాడు వాడు. ఇప్పుడు అన్నట్టు గౌతమ బుద్ధుడు కొండ మీదకి ఒంటరిగా ధైర్యంగా వెళ్ళిన వాడు ఎవరు చెప్పండి అని తన తక్కిన శిష్యులతోటి కట్టె కొట్టుకునే వాళ్ళతోటి ఈ మహాస్థవిరుడండి అన్నారు. ఈ మహాస్థవిరుడు కొండ మీద ఏం చేశాడు? ఐరావతం అనే భయంకరమైన సర్పాన్ని ఎంతో మంది ప్రాణం తీసిన సర్పాన్ని మంత్రంతో జయించాడు. ఇప్పుడు ఈ మహాస్థవిరుడే ఐరావతం దేవుడెరుగు ఒక్క బురదపామును జయించగలడా? జయించలేడండి. ఎందుకని? ఇదిగో ఈ తాగుడు వల్ల. అంతటి మహానుభావుడు విపరీతంగా మద్యం తాగి చివరికి ఎందుకు పనికి రాకుండా గురువు గారి నెత్తి మీద కాళ్ళు పెట్టే స్థితికి వచ్చాడు. ఇది వ్యసనము యొక్క లక్షణం. స్థాయి దాటిన వ్యసనం ఎంతటి గొప్పవాడినైనా సర్వనాశనం చేసేస్తుంది. అటువంటి భయంకర వ్యసనాలకి ఇంకెప్పుడు గురవ్వకండి. ఇక మిమ్మల్ని ఎవరూ రక్షించలేరు చూడండి అన్నాడు ఆయన. వాళ్ళు వెంటనే ఇక మేము తాగం అని ఒట్టేశారు. 1 గంటకి వీడికి మత్తు దిగింది. జరిగిందంతా తెలుసుకున్నాడు తక్కిన శిష్యుల ద్వారా. ఏడ్చి గురువు గారి కాళ్ళ మీద పట్టి ఒట్టేశాట. ఇంకెప్పుడు జీవితంలో దాని జోలికి వెళ్ళనండి. ఏదో గొప్పదంటే గొప్పదనుకున్నానండి, ఫ్రీగా వస్తుంది కదా అని మరీ ఎక్కువ పుచ్చుకున్నానండి, చివరికి మీ నెత్తి మీద కాలెట్టానా అని ఏడ్చి లెంపలేసుకున్నట్ట. అంచేత మానవుణ్ణి మహాజ్ఞానిని కూడా పశువుని చేసేది ఈ మద్యపానం వంటివి. అటువంటి మద్యం తాగి దుష్టజ్ఞమునాథులు విపరీతంగా డేరాలో పడుకుని నిద్రపోతున్నారు. గుర్రు అంటే గుర్రని రాత్రిపూట. ఇప్పుడు అశ్వత్థామ తక్కిన వాళ్ళని వెంట పెట్టుకుని ఓ చెట్టు కింద కూర్చున్నాడు. అందరూ తలో చోట పడుకున్నారు. కృపాచార్యుడు చోట, కృతవర్మ చోట ఓ పెద్ద భయంకరమైన వటవృక్షం ఉంది అక్కడ. అది ఒక 8 మైళ్ళు పొడుగున్నది, శాఖోపశాఖలై ఉంది. ఆ చెట్టు మీద కొన్ని పక్షులు నిద్రపోతున్నాయి, కాకులు. కింద కూర్చున్నాడు అశ్వత్థామ నిద్ర రావడంలా. దుర్యోధనుడికి మాటంటే ఇచ్చాను, చీకటి పడింది, తెల్లారేలోపు పాండవుల్ని చంపకపోతే నేను ఇచ్చిన మాట నిలబెట్టుకున్నవాడిని కాను, అప్పుడు ఆత్మహత్య చేసుకోవటమే నా కర్తవ్యం. కనీసం పాండవులను ఓచకోతపోయిన వాడి సైన్యాన్ని అయినా చంపాలి. కానీ వీరాది వీరులు, అందులో కృష్ణుడి అనుగ్రహం ఉన్నది, సైన్యంతో ఉన్నారు. మేము ముగ్గురు ఏం చేయగలం? ఎలా మాట్లాడి తొందరపడి ఇచ్చేశాను, నా శక్తి సరిపోవట్లేదు అర్జునుడి ముందు అని చింతాక్రాంతుడై ఉన్నాడు, ఏడుస్తున్నాడు. కొంతమంది తొందరపడి మాట్లాడతారు, నిలబెట్టుకోలేదు. ఇంతలో జరిగిందట అక్కడ.
ఎక్కడి నుంచి వచ్చిందో ఒక భయంకరమైన గొడ్లగోబ. ఈ గొడ్లగోబ ఈ చెట్టు మీదకి చేరిపోయింది. కొన్నిటి పక్షవుళ్ళులిచి, కొన్నిటి కాళ్ళు తెల్చి, కొన్నిటి కంఠముల్ విరచి. ఒక గొడ్లగోబ చీకట్లో చూడగలదు, పగలు చూడలేదు. అది దివాంధం అంటారు, అందుకే దాన్ని. అది ఆ రాత్రి వేళ చీకట్లో వచ్చి పడిపోయి నిద్రపోతున్న కాకుల్లో కొన్నింటికి రెక్కలు కొరికేసింది, కొన్నింటి మెడలు కత్తిరించింది, కొన్నింటి కాళ్ళు విరిచేసింది, కొన్నింటిని ముక్కుల్లో పొడి చేసింది. ఒక్క గొడ్లగోబ నిద్రపోతున్న వాటిని లేవనివ్వకుండా చేసి ఒక్క క్షణకాలంలో దాదాపు 1,00,000 కాకుల్ని చంపేసింది. ఐసర మధ్య అనుకున్నాడు వీడు. ఆ రక్తం నెత్తి మీద పడిపోతుంది అభిషేకం కింద అశ్వత్థామకి. ఏమిటిది వేడి వేడి రక్తం చూస్తే పైకి చూశాడు. ఇది జరిగింది. భగవంతుడు నాకు సందేశం ఇచ్చాడు. పగటి పూట ఎవరినైనా జయించడం కష్టం, అదే నిద్రపోతున్నవాడిని, అందులో విజయగర్వంతో నిద్రపోతున్నవాడని, సందేహం లేకుండా విజయంతో మత్తులో నిద్రపోతున్నవాడిని చంపడం తేలిక. ఈ నిద్రపోతున్న కాకుల్ని పట్ట 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 కొరికి పొడిచి ఒక్క గొడ్లగోబ చంపింది. ఇప్పుడు నేను ఇంకో ఇద్దరితో కలిసి డేరాలలో నిద్రపోతున్న పాండవులు చంపడం పెద్ద కష్టమా అనుకున్నాడు. వీడి గొప్ప దగ్గర ఇలా పుట్టింది ఊహ. వెంటనే ఏం చేశాడు, నిద్రపోతున్న కృపాచార్యుడిని కొత్తవరమని లేపేశాడు. లేవండి లేవండి లేవండి, హాయిగా నిద్రపోతున్నారేమో అన్నాడు. లేచారు వాళ్ళు. అసలే అలిసిపోయినాం, నడుము ఎప్పెడుతుంది, వెనకతో జారపడదామంటే ఏమీ లేకుండా కూర్చున్నాం ఇందాక నుంచి. ఈ పరిస్థితులు అలిసిపోయిన మమ్మల్ని ఎందుకు లేపేవారు అంటే, నిద్రపోవడం కాదు, నిద్రలో సగం జీవితం ఎలాగో పాడు చేస్తున్నాం. నాకు ఒక ఊహ వచ్చింది. గుడ్లగోబ రూపంలో శివుడు నాకు సందేశం ఇచ్చాడు. ఇది నాకు సందేశం. ఈ నిద్రపోతున్న ఎలా చంపేద్దామో ఆలోచించండి అన్నట్టు. వాళ్ళు అన్నారు, మహాపాపం, అలసి నిద్రపోతున్న వాడిని లేపితేనే పాపం అన్నారే, అటువంటిది వాళ్ళని చంపడం ఎంత పాపం, నరకం వస్తుంది, వద్దన్నారట. పాపమేమిటి పాపం? నేను దుర్యోధనుడి కాళ్ళు విరగొట్టలేదా, ఇంకొకరిని ఇంకో రకంగా చంపలేదా? అసలు పాపమేమిటి? అభిమన్యుడిని మనవరా చంపాం. ఏ కర్ణుడు వెనక నుంచి బాణంతో కొట్టి విరగొట్టి అభిమన్యుడు చంపాడు. అభిమన్యుడు వీరోచితంగా చంపరా. అభిమన్యుడి చేతిలో ధనుస్సున్నంత వరకు ఎవరూ చంపలేరు. చేత ధనువుండ అవ్వీరు చలయవశమే అన్నాడు ద్రోణపురంలో ద్రోణుడు. ఏమని? చేతిలో ధనుస్సున్నంత వరకు అభిమన్యుడి చంపడం మీ వల్ల కాదు, నా వల్ల కాదు, శివుడి వల్ల కాదు. అయితే నువ్వు ఏదన్నా ఒక ఉపాయం ఆలోచించి వెనక నుంచి ఆ ధనుస్సు విరగొట్టన్నాడు కర్ణుడిని. అప్పుడు ఏం చేశాట, కర్ణుడు వెనక్కి పారిపోయి వచ్చి అందరూ యుద్ధం చేస్తూ ఉండగా అటు దృష్టి పెట్టి ఉండగా అభిమన్యుడు వెనక నుంచి బాణంతో ఈ అభిమన్యుడి చేతిలో ఉన్న విల్లు విరగొట్టేశాడు. అనవిని సూతసూనుడు భయం పెదకూరిన వాడపోలెనై వెనుక కొదింగి అని చెప్పారు. వెనక్కి వెళ్ళిపోయి వాళ్ళంతా వంచన చేస్తూ ఉండగా ధనుస్సు విరగొట్టేశాడు. ఇంకేముంది, ఆ సమయంలోనే ఆ చక్రం కూడా విరగొట్టేశాడు అశ్వత్థామ. ఆపై కథతో యుద్ధం చేసి దుర్యోధనుడి కొడుకుని చంపేశాడు. దుశ్శాసనుడి కొడుకుతో యుద్ధం చేస్తూ ఉండగా ఇద్దరు గదలు ఒకళ్ళనొకళ్ళు గుండెల మీద కొట్టుకు చచ్చిపోయారు, పచ్చడైపోయారు. చివరికి అలా కింద పడిపోయిన అభిమన్యుడు ఇంకా ప్రాణంతో ఉండి లేవబోతూ ఉంటే వెంటనే అందరూ కలిసి వేదకెళ్ళి ఈటలతో కత్తులతోటి ఒక క్రూర మృగాన్ని పొడి చంపేస్తారే అలా పొడిచారట. వేలుడెడ లేకుండా ఉందన్నారండి వాడి శరీరం. కనీసం వేలు పెడదామంటే సందు లేకుండా అన్ని ఆయుధాలే, కత్తి 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 సోలం ఈటే ఇంకో బాణం ఇలా గుచ్చేసి చంపేశారు. అలా చంపారు. మనం అలా వాడిని చంపలా, అవన్నీ అధర్మాలు కావా? ఇప్పుడు పాండవులను అలాగే నిద్రపోతున్న వాళ్ళని చంపుదాం అన్నారు. సరే అంటే సరే అని బయలుదేరారు. ఈ బయలుదేరుతుంటే మళ్ళీ పరీక్ష. ఎదురుగుండా ఒక మహాభూతం ప్రత్యక్షమయ్యింది. పెద్ద జడలతో ఉంది, మంచి ఎర్రని నేత్రాలతో ఉంది. భూమి ఆకాశాలు నిండిపోయిన మహాభూతం, భయంకర భూతం అది. ఆ భూతాన్ని చూడగానే అశ్వత్థామ ముందెడుతున్నాడు, కనుక దూరంగా వస్తున్నారు వాడు మత్తులో ఉండి. ఈ ముందెడుతున్న అశ్వత్థామ ఒడికిపోయి ధనుస్సు ఎక్కుపెట్టి అస్త్రాలు వేశాడు. బ్రహ్మాస్త్రం వేశాడు, ఆగ్నేయాస్త్రం వేశాడు, వారుణాస్త్రం వేశాడు, పాశుపతాస్త్రం వేశాడు. ఎన్ని అస్త్రాలు వేసినా అవన్నీ ఆ భూతం ఆమ్మని మింగేస్తుంది. దాంతో వీడు హడిలిపోతూ ఉంటే అప్పుడు ఆ భూతం అన్నదట, మూర్ఖుడా, నీ అస్త్రశస్త్రాలు నన్నేం చెయ్యలేవు. నీకు బాగా ప్రాణప్రదమైన వస్తువు సమర్పిస్తేనే కానీ నువ్వు బయటకు వెళ్ళలేవంటే నాకు ప్రాణమే, ఇంకెంతకంటే గొప్పదేముంది, తీసుకో ప్రాణం అన్నట్ట. అప్పుడు ఆ భూతం మాయమైపోయింది. అది పరమేశ్వరుడు శివుడు పరీక్షించడానికి వచ్చాడు. అశ్వత్థామ శివభక్తుడు ప్రత్యక్షమై పాండవుల్ని నీ చేతిలో చంపడానికి అర్హత లేకుండా ఏనాడో చేశాడు కృష్ణుడు. పంచపాండవులు ఎవరూ చంపలేరు, వాళ్ళు కారణ జన్ములు. కానీ
ఓ మూర్ఖుడా, నీకు ఒక మాట చెబుతున్నా విను. నీవు నా వరం వల్ల పుట్టావు, పాండవులు నా వరం వల్ల పుట్టారు. ఇదంతా నేను కృష్ణుడు చేస్తున్న ఒకనొక లీల. ఈ భూమి మీద భూభారం అంతా తగ్గిపోవాలి. దుర్యోధనుడి వంకతో 11 అక్షౌహిణీలు, ఇటు పాండవుల సైన్యం 7 అక్షౌహిణీలు నాశనం అవ్వాలి. ఇంకా ఒక అక్షౌహిణి మిగిలింది. ఆ సైన్యాన్ని, ఆ గుర్రాలని, ఆ ఏనుగుల్ని చంపి భూభారం తగ్గించు అని ఒక కత్తి ఇచ్చాట. అదిగో ఆ కత్తి బొరలో పెట్టుకుని శివుడికి నమస్కరించి వెళ్ళిపోయాడు. ఇదంతా పరమేశ్వర సంకల్పం, లేకపోతే విడిపోతుకంత. ఇంకా వెళ్ళిపోయి డేరాల మీద దూకేశాడు. ఈ రాశారిక అక్కడ సౌప్తిక పర్వంలో అది నభూతో నభవిష్యత్, అందులో కడితే భాగవతం వెనకబడిపోతుంది కాబట్టి వాటిని ఇక్కడ భాగవతం అవసరం కాబట్టి కట్టే కొట్టే తెచ్చానట్టుగా చెబుతున్నారు. వాడు దూకేశాడు అనమాట. ఆ ఏనుగుల మీదకి దూకేశాడు. తొండాలు పట్ట 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 నరికేశాడు, దంతాలు వెనకొట్టేశాడు, కాళ్ళు వెనకొట్టేశాడు. రక్తం మీద పడిపోయే మాంసం ముద్ద పడిపోతుంటే ఇంకా ఇంకా రాక్షసత్వం పెరిగిపోతుందిట. వాడికి ఆ రక్తం వాసన, మాంసం ముద్దలు ముక్కుల మీద పడుతూ ఉంటే క్రూరమైన భయంకరమైన అప్పుడు అయిపోయాడు వీడు మళ్ళీ బ్రహ్మరాక్షసుడు అనమాట. అసలు సిసలైన బ్రహ్మరాక్షసుడు అయిపోయాడు. నోట్లో కూడా పడుతుందిటండి అప్పుడప్పుడు రక్తం. ఆ వాసన తగిలినప్పుడల్లా రెచ్చిపోతున్నా తగ్గడంలా పిచ్చిక్కిపోయింది వాటికి. వాడికి ఆ కత్తి పుచ్చుకోవడం, వేసేయటం. కొన్ని వేల ఏనుగుల్ని దంతాలు విరగొట్టి వీరప్పల కంటే కసాయిగా చంపేశాడు వాడు. అయితే దంతాలు అమ్ముకోలేదు, అదొకటే తేడా వీడికి. గుర్రాల మీద పడిపోయాడు. ఆ గుర్రాల యొక్క కాళ్ళు విరగొట్టేశాడు, ముట్టెలు విరగొట్టేశాడు, తోకలు కోసేశాడు, పేగులు పీకేశాడు, చంపేస్తున్నాడు. ఈ సైనికుల్ని లేపేశాడు. రాక్షసుడు భూతం వచ్చి పడిపోయింది మన మీదకి. దిక్కుమాల బ్రహ్మరాక్షసుడు వచ్చి పడిపోయాడు బావోయ్ అని వాళ్ళు అరుస్తూ ఉంటే కథంలో కూడా పొడి చేశాడు. పారిపోతున్న వాళ్ళని బయట కాపలా కాసి కృపాచార్యుడును కృతవర్మ చంపేశారు. ఏం క్రూరత్వం, ఏం హింసది! రక్తం ఏరులై ప్రవహించింది అనమాట అక్కడ. ఆ భయంకర రక్తంలో ఈ తెగిపోయిన కాళ్ళు, తెగిపోయిన చేతులు, తలకాయలు అలా కొట్టుకుపోతున్నాయి. చేపలు, మొసళ్ళు, తిమింగలాగా. ఇంతలో కింద నుంచి పైకి, పై నుంచి కిందకి పరిగెడుతున్న ఈ బొట్టుల కాళ్ళ వల్ల దుమ్ము పైకి లేచి ఆ దుమ్ము బురద కింద చిక్కబడిపోయింది జ్ఞానం. ఇటువంటి భయంకర సన్నివేశంలో ముందు దృష్టద్యుమ్నుడి మీదకు దూకేశాడు. దృష్టద్యుమ్నుడు లేవబోతున్నాడు. తాగిన వైద్యం కదా కొంచెం అటు ఇటు చూసి ఎవడరాడా అని ధనుస్సు తీసుకునే లోపు ఆ ధనుస్సుని కాలుతో తొక్కి వాడి డొక్కలోను అక్కడ ఆయువు పట్ల మీద కొన్ని రహస్యావయవాల మీద తల్లేశాట. ఇంకా తల్లితే లేవలేకపోయాడు. అమ్మ బాబోయ్ బాబోయ్ అంటూ ఉంటే అప్పుడు వాడు లేచి కత్తిపుచ్చుకుని గురుద్రోహిలే అన్నాడు. గురుపుత్ర, నువ్వా? మర్మావయవాలు చిన్న భిన్నం చేసావు, లేవలేకపోతున్నాను, చచ్చిపోతున్నాను, ప్రాణం పోతుంది. నువ్వు ఇలా హింసించి చంపకు, కొళ్ళపొడి చంపకు, ఒక్కసారి తలకాయ నరికి నన్ను చంపి ఈ హింస నుంచి నన్ను రక్షించు. ఈ బాధ తట్టుకోలేకపోతున్నాను. తొందరగా తల నరిగితే వీరస్వర్గానికి పోతానంటే వాడు ఏమన్నాడు తెలుసా? నువ్వు వీరస్వర్గానికి వెళ్ళడానికి వీలు లేదురా, నిన్ను అంత తేలిగ్గా చంపుతానా? చదువునే గురుద్రోహికి స్వర్గమునకు జనగల్. గురుద్రోహికి స్వర్గానికి వెళ్ళే అధికారం ఇస్తానా? మా నాన్న తల నరికేవు, నిన్ను వదలను అని ఎక్కడ పడితే అక్కడ పిడికలతో కొట్టి, నెత్తి మీద కొట్టి ఒక 2.5 గంటలు హింసించేసాడు వాడిని. చావగొట్టి చివరికి నెత్తిని ఈడ్చి ఆహరికి చంపేశాడు. అక్కడి నుంచి శిఖండి మీదకు దూకాడు. వాడు మైకంలో ఇంత దొరుకుతుంది పక్కటి శిబిరంలో లేవలేకపోతున్నారు వాళ్ళు. అదే విజయోన్మాదం, అదే మద్యపాన మదోన్మత్తత అంటే. దురదృష్టం కాకపోతే ఒక్కడు లేచి సాయం రావట్లే ఎవరికి పక్కవాడు. అంతా మత్తే చిట్టే. శిఖండి మీదకి దూకేశాడు. ఎరా, నువ్వు ఒకప్పుడు స్త్రీగా పుట్టి తర్వాత పురుషుడు. శిఖండి అంటే నపుంసకుడు కాస్తుమా, హైదరాబాద్ వాడు కాదు, లేనిపోని గొడవ. చాలా మంది అలా చూపిస్తారు ఏమని. వాడు మహావీరుడు, ఆడదిగా పుట్టి మగవాడైన వాడు మహావీరుడు. వాడు ఎంత వీరుడు అంటే యుద్ధంలో ఓసారి ద్రోణాచార్యుడే పడగొట్టగలిగినంతటి వీరుడు వాడు. అటువంటి వీరుడిని కూడా నువ్వు రహస్యంగా అర్జునుడికి సాయం చేసి భీష్ముడిని పడగొట్టావు కనుక నేను చంపుతున్నానని వాడిని కొట్టి చంపేశాడు. ఉప పాండవుల్నే పాండవులు అనుకుని భ్రమపడి అచ్చం పాండవుల్లో ఉంటారట ద్రౌపది పుత్రులు 5 వాళ్ళని చంపేశాడు. ఇలా అందరినీ చంపేసుకుంటూ పోయాడు. కనిపించిన వాడిని కనిపించినట్టే. ఇక ఆ పూట వాడిని బ్రహ్మరాక్షసుడు ఆవహించేశాడనమాట. ఈ దిక్కుమాల బ్రహ్మరాక్షసులకి క్రూరత్వం అనమాట. నరమాంసం కనపడిందంటే, జంతువుల మాంసం కనపడిందంటే రెచ్చిపోతారు. అలా రెచ్చిపోయి అందరినీ చంపేశాడు. చివరికి ఆఖరికి చూస్తే ఉప పాండవులు తప్ప పాండవులు లేరు. బయటకు వచ్చాడు కృపా ఆచార్యుడితోటి, కృతవర్మతోటి. వచ్చిన పని అయ్యింది. పూర్తి అవ్వలేదు. కాకపోతే కృష్ణుడు ఎక్కడో చాలా తెలివితేటలతో పాండవులు దాచేశాడు. వాళ్ళు కూడా ఉండుంటేనా నా సాగరంగా ఈ శివుడిచ్చిన కత్తితో వాడిని చంపేసేవాడిని, దుర్యోధనుడికి ఇచ్చిన వాటిని నిలబెట్టుకునేవాడిని అని. ఇక మీ దారిలో మీరు వండి నా దారి లేదన్నట్టు. అందరం కలిసి ఉంటే పాండవులు మళ్ళీ పట్టుకుంటే డేంజర్. అదో పడి మళ్ళీ
ఇప్పుడు ఉద్రేకంతో చంపాడు, ఇప్పుడు ఉద్రేకం కొంత తగ్గింది. అందుకని వెళ్ళండి నువ్వు పక్కకి వెళ్ళి సరస్వతి నదిలో హాయిగా స్నానం చేసి ఒక గంటన్నర స్నానం చేస్తే ఈ రక్తం పోలా. ఈ కత్తి అవి కడుక్కున్నాడు. ఆ తర్వాత వేదవ్యాస మహర్షి ఆశ్రమం అని పోయేటవాడు. వ్యాసుని ఆశ్రమానికి ఎదురుగుండా కూర్చుని ఇలా జపమాల కూర్చుని చంపిన పాపం పోవడానికి చక్రాంత జపం చేయడం మొదలెట్టాడు. రుద్రాక్ష పిల్లి అని ఒక సామెత ఉంది, అలాగే సమాసం తప్పైనా సరే. ఈ కృపాచార్యుల వారు కృతవర్మ మరోవైపు వెళ్ళిపోయారు సిగ్గుపడి. ఇప్పుడు అశ్వత్థామ చావడానికి సిద్ధంగా తెల్లవారుజామని ఇక ఉన్నటువంటి దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళాడు. దుర్యోధన, కృపాచార్యుడు కృతవర్మ సహాయకులుగా నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను. రాత్రికి రాత్రి నిద్రపోతున్న పాండవ సైన్యాన్ని చంపేశాను. గురుద్రోహిని దృష్టద్యుమ్ను నుండి ముందుగా చంపా. ఏనుగుల్ని పీనుగుల్ని చేశాను. గుర్రాలు మొత్తం వెర్రిమొర్రిగా నరికి పారేశాను. అసలు సైన్యంలో ఎవడో మిగల. ఏదో పాండవులు 5 మిగిలితేనే కొడుకులు తెచ్చి ఏడుస్తూ ఉంటారు మీ నాన్నలాగే అనగానే అప్పుడే అక్కడికి వచ్చిన కృపాచార్యుడితోటి కృతవర్మతోటి అన్నట్టు చావడానికి సిద్ధంగా ఉన్న దుర్యోధనుడు, నేను కర్ణుడిని నమ్మా, ఎందుకు చచ్చాడు తప్ప నాకేం ఉపకారం చేయలే. ఇంకేదో ద్రోణాచార్యుడు గొప్పవాడు అనుకున్నాను, గురువు గారు అంత ఉపకారం చేయలే. భీష్ముడిని నమ్మా, ఆయన ఉపకారం చేయలే. ఈ గురుపుత్రుడు చేసిన ఉపకారం మర్చిపోలేను. పునర్దర్శనము త్రిదివంబున అయ్యడుగాక అని తిక్కర గారు వచనంలో రాశాడు. ఇక పునర్దర్శనం స్వర్గలోకంలో అని చివరిలో గురుపుత్ర అంటూ చచ్చిపోయాడు. మొత్తం మీద అక్కడికి వాడి గొడవ అయిపోయింది. తెల్లారింది. పాండవులు శిబిరానికి వచ్చారు. చూస్తే శిబిరంలో ఎక్కడ చూసినా పీనుగుల పెంటలు. ఒకళ్ళు 2 భటులు మాత్రం ఈ వార్త చెప్పడానికి మిగిలారు. అంతా చచ్చిపోయారు. వాళ్ళంతా కాళ్ళ మీద పడి అర్జునుడి కాళ్ళ మీద, ధర్మరాజు కాళ్ళ మీద, కృష్ణుడి కాళ్ళ మీద పడి కన్నీరు మున్నీరుగా ఏడ్చారు. ఇంకప్పుడు ద్రౌపది ఏడ్చింది. ఈ కరుణరసం ఒలికిస్తూ చాలా బాగా రాశారు పోతన గారు అక్కడ పద్యాలన్నమాట. ఏడ్చేసింది, నా కొడుకులంతా 5 చచ్చిపోయారు, యుద్ధంలో విజయం వచ్చింది, కానీ ధృతరాష్ట్రుడికి నాకు తేడా ఏమిటి అంది ఆవిడ. ధృతరాష్ట్రుడు గాంధారి మిగిలారు, వాడు కొడుకులంతా చచ్చారు, అంతే కదా. అలాగే మనం కూడా అంతే. నేను మీరు మిగిలాం, మనకి పిల్లలు లేరు, సైన్యం లేరు, సోదరులు లేరు. ఇప్పుడు గాంధారి ధృతరాష్ట్రులు ఎంతో, ద్రౌపది పాండవులు అంతే. విజయం వచ్చి ఒకడు ఏడుస్తున్నాడు, ఓడిపోయి ఒకడు ఏడుస్తాడు. కోర్టుకి వెళ్తే అంతేట, నెగ్గినవాడు ఏడుస్తాడు, ఓడిపోయినవాడు ఏడుస్తాడు. ఓడిపోయినవాడు ఎలాగో తీర్పు పోయింది, మొత్తం ఆస్తి పోయిందని ఏడుస్తాడు. కోర్టు చుట్టూ తిరిగి ఈ ఆస్తి సంపాదించిన వాడు ఆ ఖర్చులకు పోయే డబ్బంతా వీడు ఏడుస్తాడు. అంటే దానికి అంతా ఏడుతే మిగిలింది అన్నది పాపం ద్రౌపది. అప్పుడు ఏడుస్తూ ఉంటే అర్జునుడు ఓదార్చాడు. ధరణీశాత్మజవీవు ఏడువంతగా తత్వం బలీకు. పోతన గారి శైలి ఇలా ఉంటుంది, ఎంత హాయిగా ఉంటుందో. రాజపుత్రికవి, రాజాధిరాజులకి భార్యవి, క్షత్రియకాంత ఎంత కష్టం వచ్చినా ఏడవకూడదు. వీరుడన్నాక యుద్ధంలో చావకుండా ఉంటాడా? ఆ చచ్చిన మిత్రుడు చూచి నా భర్త వీరోచితంగా పోరాడి చచ్చాడని చచ్చిన భర్త కోసం ఆనందించాలి, ఏడవకూడదు కాంత. వీరుడై మరణించిన కుమారకుణ్ణి చూచి పులకించిపోవాలి, ఏడవకూడదు క్షత్రియ కాంత. యుద్ధంలో దుర్మరణం కాకపోతే, వీరమరణం కాకపోతే మంచం మీద పడుకుని చచ్చిపోయే పిల్లలకి అంటారటమ్మా, ఎంతం తెవులున చొచ్చుట కంటెన్ పాపంబులండు గలవె నృపులకు. ఎంతం తెవులున చొచ్చుట కంటెన్ పాపంబులండు గలవె నృపులకు. పంటకలను పొలికలని దిగంట నిధానంబు కంటగారే మనకు. ఇంటిలో మంచం మీద పడి మూలుగుతూ రోగంతో చావడం కంటే పాపం ఉన్నదా రాజులకి? అందుకే మనకి పంట పొలం లాంటిది యుద్ధభూమి అంటే. యుద్ధభూమిలోకి వచ్చినవాడు పండిన పొలాన్ని చూసి రైతు ఆనందించినట్టు ఆనందించాలి. ఇక్కడ వీరోచితంగా పోరాడి మరణించాలి, మంచం మీద తీసుకొని చావకూడదు. మన పిల్లలు అలాగే మరణించారు, నీ సోదరులు వీరులు మరణించారు, ఏడవకు అని ఓదార్చి, ఇక చూడు ఆ దుర్మార్గుడు అడ్డుకు వస్తానన్నట్ట. అప్పుడు ద్రౌపది కూడా రెచ్చిపోయింది. రండి, మీ మీద నాకు నమ్మకం లేదు, నాకు నమ్మకంలో భీముడి మీదే అంది ఆవిడ. ఎందుకంటే భీముడికి మాత్రమే నిజమైన తిక్క. అందుకని ఇదిగో భీమసేన వాయుపుత్ర, నీవు ఆ దుర్మార్గుడు అశ్వత్థామని తీసుకొచ్చి చంపినా శవాన్నైనా కానీ బతికి కానీ వాడిని నాకు అప్పగించు, లేదా నేను అన్నం తినను,
మంచినీళ్ళు తాగను, కిందే బాటిల్ చివరిదాకా అక్కడ ఎట్టి పెట్టేస్తాను, తాగను కాక తాగను చచ్చిపోతానని అనగానే చచ్చక ద్రౌపది చచ్చక అని చెప్పి భీముడు గల గుర్తు వెళ్ళిపోయాడు. టింగ్ 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 వాడు ఎక్కడున్నాడో చూస్తానంటూ ఓహో అంటూ. ఇప్పుడు కృష్ణుడు ద్రౌపది ఎంత వెర్రిదానివి, ఎంత పిచ్చ పని చేసామన్నాడు. నేనేం చేశాను స్వామి అంది. పిచ్చ పని కాదా, ఆ అశ్వత్థామ ఎటువంటి వాడో తెలియక భీముడిని ఒంటరిగా పంపావు, వాడికి దేహబలం లేదు కానీ వాడికి మంత్రబలం ఉంది, నీకు ఒక విషయం చెబుతున్నా వినండి, అద్భుతమైన రహస్యం అన్నాడు ఆయన. ఇది కృష్ణుడు చెప్పిన మాట పాండవులకి ద్రౌపదికి. ఏమిటన్నారు దక్కిన పాండవులు ద్రౌపది కూడా, పక్కన కొంత ఋషులు కూడా వింటూ ఉండగా చెప్పాడు కృష్ణుడు. ఒకప్పుడు అశ్వత్థామ ద్వారకా నగరానికి వచ్చాడు. గురువు గారి పుత్రుడు కదా అని నేను గౌరవించి వాడికి మంచి గెస్ట్ హౌస్ ఇచ్చాను, రెస్ట్ తీసుకోమన్నాను. దాదాపు 6 నెలల పాటు ద్వారకలో ఉన్నాడు, హాయిగా తిన్నాడు, తిరిగాడు, ఎన్నో వింతలు విశేషాలు చూశాడు, బోల్డు కానుకలు కట్నాలు పొందాడు, అందరం గౌరవించాను. ఒకనాడు వాడు నా దగ్గరకు వచ్చాడు. కృష్ణ నీ చక్రం నాకు ఇవ్వయ్యా అని అడిగాడు. కృష్ణుడు సుదర్శన చక్రం అడిగేవాడు. కృష్ణుడు నవ్వి, గురుపుత్ర అడిగితే ఏదైనా ఇస్తాను, అందులో నువ్వు అడిగితే ఇవ్వకుండా ఎలా ఉంటాను, ఇదిగోరా అని ఆయుధాగారానికి తీసుకెళ్ళి, ఇది సుదర్శన చక్రం, అది కౌమోదకి గద, ఇది సునందం అనే ఖడ్గం, అది పాంచజన్యం అనే శంఖం, ఇది శారంగం అనే కోదండం, ఈ విల్లో చక్రము గదో శంఖము ఖడ్గము నీకేం కావాలంటే తీసుకో అన్నాడు. ఒక్కటే కదా అన్ని తీసుకో కావాలంటే అన్నాడు. కృష్ణుడికి ముందు అడిగితే ఇచ్చేస్తాడు. అవన్నీ నాకు ఎందుకయ్యా, నాకు చక్రం చాలు కృష్ణ అని వెళ్ళి అహంకారంగా ఎడం చెప్తూ ఆ చక్రం లేకపోయాట. అదేమన్నా పూలదని ఏమిటి రావటానికి, ఎంత దిద్దుకున్నా లేవరా, డామ్మడి పడ్డాడు దాని మీద ఎత్తలే, అంత బరువు ఉంది. ఇదేమిటని వాడు తెల్లబోయి కుడి చేతితో ఎత్తబోయాడు, రాలేదు. 2 చేతులు ఉపయోగించు అన్నాడు. మాయాబజార్లో ఎస్సీ రంగారావు కృష్ణుడిని ముసలాన్ని ఎత్తలేనట్టుగా ఆ చక్రం ఎత్తలేక దాని మీద పడిపోయాడు, దాని మీద పడిపోయి లేవలేకపోయాట, నడుము బెణికింది. అప్పుడు ఆయన వచ్చి కాస్త ఎండుబాము రాసి నడుము నొప్పి పెట్టిన తర్వాత, ఇంటికి ఏం చక్రం ఎత్తలేకపోతున్నాం అన్నాడు. ఇదేమిటి కృష్ణ ఇంత బరువు ఉంది, ఇది చక్రమా, ఏమన్నా అయస్కాంతం పెట్టావా లేదా భూమిలో తాపడం చేసావా అన్నట్ట. లేదే నేను అయస్కాంతం పెట్టలేదే, ఇదిగో అని కృష్ణుడు ఎత్తేసాట, నేను వాచి ఎత్తినంత తేలిగ్గా. ఇదేమిటి కృష్ణ నువ్వంతలా ఎత్తావు, ఏది ఈయన బడి పుచ్చుకోకపోతే డామ్మని పడిపోయాడు, కింద మీద పడిపోయింది. ఆ బరువు ఈయన తట్టుకోలేకపోతున్నాడు, కృష్ణుడు ఏమో తేలిక ఎత్తేస్తున్నాడు, పూచిక పుల్ల ఎత్తినట్టే గడ్డి పరక ఎత్తినట్టు ఎత్తేస్తున్నాడు ఆయన. దోమ కృష్ణుడి చేతిలో అది, కానీ అశ్వత్థామ ఎత్తలేకపోతున్నాడు. అప్పుడు అన్నాడు ఆయన, గురుపుత్ర ఈ చక్రం నువ్వు ఎత్తలేవు, 10,000 దివ్య సంవత్సరాల పాటు బదరీవనంలో నేను అర్జునుడు నరనారాయణులనే పేరుతో శివుడి కోసం తపస్సు చేశాము. ఆ తపశ్శక్తితో ఈ చక్రం పొందాను. నేను మహాతపస్సు చేసి ఇంద్రియ నిగ్రహంతో ఈ చక్రం ఎత్తుతున్నాను. ఇటువంటి ఈ చక్రం నాకు ప్రాణం. ఈ చక్రాన్ని నాకు ప్రాణం కంటే ఎక్కువైన మా లక్ష్మీదేవి అడగలేదు, వేళాకోవడానికి కూడా. ఏకాంత భక్తులైన ఆదిశేషుడు వంటి వాడు అడగలేదు. నాలో సగమర్జునుడే ఆలంబునాతడైన అడుగడు దీని. నాలో సగం అర్జునుడు, అందరికీ తెలుసది. అర్జునుడే అడగలేదు ఈ చక్రాన్ని. ఎన్నాళ్ళకి మొదటిసారిగా చక్రం అని నువ్వు అడిగావు, ఇంతకీ ఎందుకు అడిగావు అన్నట్ట. కృష్ణ నాకు చాలా కాలం నుంచి అంటే కసి, నీ చక్రం అడిగి ఆ చక్రం నీ మీద వేసి నిన్ను జయించి నిన్ను చంపాలని నా కోరిక, అందుకు అడిగాను అన్నట్టు చక్రం వాడు వీడు చంపలే. కానీ ఇంతకంటే ఆశ్చర్యం ఉంది. నీ చక్రం నాకు ఇస్తే దాంతో నిన్ను యుద్ధం చేసి మెప్పించి చంపుతాను. సర్లే ఈ చక్రం నేను ఎత్తలేకపోతున్నాను, కానీ నీ సేవ చేసేనా నిన్ను ఒప్పించి నిన్ను యుద్ధానికి రప్పించి నిన్ను నేను చంపగలను. ఎందుకో తెలుసా, మా నాన్న నాకు బ్రహ్మశిరము అని ఒక అస్త్రం ఇచ్చాడు. ఆ బ్రహ్మశిరో నామక అస్త్రం నాకు అర్జునుడికి తప్ప ఇంకెవరికి ఇవ్వరా. ఆ అస్త్రం నీ మీద వేసి చంపేస్తాను నిన్ను అవసరమైతే. ఎప్పుడొకప్పుడు నీ అంతు చూడకపోతానా, ఆ అస్త్రంతో నిన్ను జయించకపోతానా. అసలు ఈ చక్రం కూడా పుచ్చుకుని ఆ అస్త్రం నీకు ఇచ్చి ఆ తర్వాత నిన్ను చంపాలనుకున్నాను, కుదరలేదు అన్నాడు. అప్పుడు నేను నవ్వి, అలాగే నీ కోరిక తీరడానికి నువ్వు ప్రయత్నం చెయ్యి, నీ ప్రయత్నం నువ్వు చేయి, నా ప్రయత్నం నేను చేస్తాను అని ఆనాడు అశ్వత్థామని గౌరవించి బండ్ల కొద్దీ ధనమిచ్చి మరీ పంపించా. ఏనాటి విషయం ఇది, ఆనాటి విషయం మీకు గుర్తు చేస్తున్నాను. తిండి తిని నా తిండి
నా చక్రం తీసుకుని నన్నే చంపాలని చూద్దాం అనుకున్నాడు వాడు. అంతటి క్రూరుడు. పైగా ఇప్పుడు వాడి దగ్గర బ్రహ్మశరం అనే అస్త్రం ఉంది. ఆ అస్త్రానికి విరుగుడు వాడికి చేత కాదు, మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకోలేడు, వెయ్యగలడు తప్ప. ఇప్పుడు భీముడి మీద అస్త్రం వేస్తే భీముడిని ఎవడు కాపాడగలడు? అందుకని భీముడిని నువ్వు తెలివి తక్కువతనంతో పంపామంటున్నాను. వాడు అసలే భయంకరుడు, క్రూరుడు, మూర్ఖుడు. ఆపద వస్తే అస్త్రం వెయ్యగలడు తప్ప వెనక్కి తీసుకోలేడు. ఆ విషయం తెలుసుండి కూడా వేసేస్తాడు. అప్పుడు సమస్త లోకాలు కాలిపోయి బూడిదైపోతాయి. మీరు ఉండరు, నేను ఉండను. అర్జున లే, మన ఇద్దరం బయలుదేరదాం అన్నాడు. మళ్ళీ కృష్ణార్జునుడు రథం ఎక్కి భీముడితో సమానంగా వెళ్ళిపోయారు. భీముడు నడిచెడుతున్నాడుగా వీళ్ళు వెళ్ళారు. అప్పటికే భీముడు వ్యాసాశ్రమానికి చేరిపోయాడు, వేదవ్యాసుడు ఆశ్రమానికి. ఆశ్రమానికి ఎదురుగుండా ఉన్నాడు అశ్వత్థామ కూర్చొని. వాడు భీముడిని చూశాడు, గదెత్తుకు వచ్చేస్తూ ఉంటే కంగారు వచ్చి లేవబోతున్నాడు. ఈలోపు వెనకే రథంలో వస్తున్న కృష్ణార్జునుడిని చూశాడు. ఈలోపు భీముడు గదెత్తి, ఎరా రాత్రి మా వాళ్ళని చంపి పిల్లల్ని చంపి ఇక్కడ ఏమి అడగనట్టు విభూతి కూర్చుని దొంగనాటకం జపం చేస్తావా? నీ పుర్రి పగలు కొడతా, ఏ పగులుతునో కపాలమును అన్నట్ట. పగల కొట్టేస్తారా కపాలం, రారా అన్నట్ట. ఇంక వాడికి కంగారు వచ్చేసింది. ఆ కంగారులో పక్కనే ఒక దర్భ ఉంది, గడ్డి పరక. ఆ దర్భ గడ్డిని తీసుకుని అపాండవముగాక, మొత్తం పాండవులంతా నాశనం అయిపోదురుగాక, కడుపులో ఉన్న శిశువులతో పాటు అందరూ నశించిపోండి అని బ్రహ్మశర మంత్రం చదివి ఇలా విసిరాడు. నేను విసిరింది పువ్వుగాను, వాడు విసిరింది బ్రహ్మశరం దర్భ ద్వారా. వెంటనే అస్త్రం వచ్చేసింది, అయిపోయింది. అది అగ్నిజ్వాలను కమ్మేసింది. భయంకరమైన అస్త్రం. అస్త్రం ధగ 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 ధగలాడుతూ భీముడి కేసి వచ్చేస్తున్నది. అసలు అస్త్రం వెయ్యగానే ధరణీ చక్రము దిరిగే మార్తాండు కుంఠీ భవత్కిరణుండయ్యే దిశా విధానము వడంకిల్ మిన్నదర్చల్ మహీధర సంతానము గ్రక్కునంగదల్లే ఉత్ప్రాంతంబులై అంబుధుల్ పొరలెల్ కట్టల మీద పిట్ట పిడుగుల్ మ్రోసెల్ మహోదగ్రతం. ఈ భూమండలం గజ 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 వణికిపోయింది. అస్త్రం అంత ప్రభావమైనది. సూర్యుడి కాంతి తగ్గిపోయిందిట. అంటే ఈ అస్త్రం ఎంత కాంతితో ఉందో ఆలోచించండి. సూర్యుడు కాంతిలో దివిటి కనపడుతుందా, మిడుగురుపురు కనపడుతుందా? అటువంటిది ఈ అస్త్రం కాంతిలో సూర్యుడు మిడుగురుపుడికి అయిపోయాడు. ఏకంగా దిక్కులు మారుమోగిపోతున్నాయి, ఆకాశం వణికిపోతున్నది, కొండలు వణికి పైనుంచి రాళ్ళు కిందకి విరిగి కింద పడిపోతున్నాయి, సముద్రాలు పెద్ద పెద్ద కెరటాలతో ఊళ్ళు ముంచెత్తేసాయి అస్త్ర ప్రభావంతో. ఎంతంత పిడుగులు పడిపోయాయి, ఢామ్ ఢామ్ అనే శబ్దంతో పిడుగులు పడిపోతున్నాయి. మేఘాలు లేకుండా, ఉరుములు లేకుండా ఎంత మహోదగ్రత జరిగింది. క్షణకాలంలో ప్రపంచ ప్రళయం వచ్చినట్టు అయిపోయింది. ఆ అస్త్రాన్ని చూసి భీముడు కంగారు అయిపోయాడు. కృష్ణ కృష్ణ ఏమిటిది, ఈ అస్త్రం వచ్చేస్తుంది అన్నట్ట. అర్జున ఇది బ్రహ్మశరం, నేను ముందే చెప్పాగా, నేను ఏది ఊహించానో అదే చేశాడు వీడు. ఈ అస్త్రం వల్ల తప్ప కాదు. జక్మత్వంబునపారి ప్రాణముల దుశ్శీలుండుడై ద్రోణదుండు. పోతన గారికి ఇలాంటి కఠినమైన ప్రాసలేటం ఇష్టం అనమాట. జక్మత్వం వేసేసాడు ఏకంగా. బ్రహ్మాస్త్రంబును నేసే. ఇదిగో ఈ బ్రహ్మాస్త్రం, నిజానికి బ్రహ్మాస్త్రం అంటాడు కానీ ఇది బ్రహ్మశిరం అనాలి, బ్రహ్మశీర శాస్త్రం. ఈ అస్త్రం వేశాడు. దీనికి ఉపసంహారం ఆ ద్రోణాపత్యానికి తెలియదు. నువ్వు మళ్ళీ బ్రహ్మాస్త్రంతో దాన్ని తిరగొట్టు అనగానే అర్జునుడికి అశ్వత్థామకి తేడా ఏమిటో తెలుసా? మొత్తం పాండవుల వంశం కడుపులో ఉన్న పిండాలు కూడా పోవాలని వాడేస్తే వాడు మంత్రం చదువుతూ ముందు ఏమని, ఇది అశ్వత్థామని మాత్రం చంపకుండా ఉండుగాక, తర్వాత 2 లోకాలను నాశనం చేయకుండా ఉండుగాక, కేవలం అస్త్రాన్ని ఎదిరించి మమ్మల్ని రక్షించుగాక అని వేసేటండి. అంతటి మహానుభావుడు ఆయన. అసలు ఎవడైనా అలా వేయగలడా? అంతటి ప్రేమ ఉంటుందా? ఉత్తముల్ని మనం ఎప్పుడూ ఉదాహరణకి తీసుకోవాలి. తనని తన వాళ్ళని చంపడానికి వాడేస్తే ఆయన లోపల మంత్రం చదువుతూ అస్త్రం వేస్తూ ముందుగా ద్రోణాచార్య పుత్రుడికి కీడు కలుగకుండుగాక, రెండవది లోకాలు నాశనం పొందకుండా ఉండుగాక, మూడవది మేము రక్షింపబడాలి కానీ మా వల్ల కానీ ఇంకొకటి వల్ల కానీ ఈ మొత్తం మండలాలకి ఏ కష్టం రాకుండా ఉండుగాక. ఇలా అనుకుంటూ అస్త్రం వేశాడు. కేవలం రక్షణకి వేశాడు ఆయన.
ఈ అస్త్రం వెళ్ళిపోయింది. రెండు అస్త్రాలు ఆకాశంలో ఢీ అంటే ఢీ అని కొట్టుకుంటున్నాయి. మహాయుద్ధం జరిగిపోతోంది. ఎంతంత నిప్పురవ్వలు లేచిపోతున్నాయి. కాసేపటికి మొత్తం లోకాలు నాశనం అయిపోయేటట్టున్నాయి. సరిగ్గా సమయానికి రెండు అస్త్రాలకి మధ్యలో ఒక మహాపురుషుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయనే వేదవ్యాస మహర్షి. జిగితొల్లు కాడగనేలకు మొగిలేలో కొడిగ్గెననగ ముందట దోచన్ విగత దురితత్వ భాసుండగు వేదవ్యాసుడం మహాపురుషులకు. ఈ మహాపురుషులకి మధ్యలో నల్లని వాడు వేదవ్యాసుడు ప్రత్యక్షమయ్యాడు. వ్యాసుడు నల్లగా ఉంటాడు కృష్ణుడిలాగే. ఆకాశంలో నల్లని మేఘం మెరుపు తీగతో కలిసి భూమి మీదకి వచ్చిందా అన్నట్టుగా వచ్చేసాడు ఆయన. ఎందుకని? ఆయన జుట్టేమో మెరుపు తీగలో ఉంది ఎర్రగా, ఆయనేమో నల్లగా ఉన్నాడు. ఆయన వచ్చి రెండు అస్త్రాలు ఇలా వచ్చి కొట్టుకుంటూ ఉంటే మధ్యలో వచ్చి రెండు చేతులతో రెండు అస్త్రాలు ఆపేట. అవి ప్రపంచ ప్రళయానికి వాడే అస్త్రాలు. ఆ అస్త్రాలని వేదవ్యాసుడు మధ్యలో నిలబడి ఈ అస్త్రం వచ్చి ఇక్కడ గుచ్చుకుంది, ఈ అస్త్రం వచ్చి రెండో చేతిలో గుచ్చుకుంది, అని ఆపాడు. ఆపి ఎంత శక్తివంతుడు ఇప్పుడు అర్థమవుతుంది. వ్యాసుడు అంటే సాక్షాత్తు విష్ణువు కాకపోతే అస్త్రాలను పట్టుకుంటే భస్మం అయిపోతాడు వాడు. గోళాలు పగిలిపోతాయిట అస్త్రం తగిలితే. భూగోళమే పగిలిపోతుందిట. అటువంటి అస్త్రాన్ని ఇలా రెండు చేతులతో ఆపాడు. మూర్ఖులారా, అశ్వత్థామార్జునులారా, ఈ అస్త్రం రాముడికి తెలుసు, కానీ రావణాసురుడి మీద వెయ్యలేదు. మాంధాతకి అస్త్రం వచ్చు, లవణాసురుడి మీద వెయ్యలేదు ప్రాణాపాయ స్థితిలో కూడా. హేమాహేలీలైన హరిశ్చంద్రాదుని అస్త్రం వెరుగుదురు, కానీ సప్రాణ రక్షణ కోసం వాళ్ళు ఎప్పుడూ ఉపయోగించలేదు. అటువంటిది మీరు ఇద్దరు పరస్పరం ఒకరి మీద వేసుకుంటున్నారు ఈ అస్త్రాలు. ఇంతకంటే మూర్ఖత్వం ఉన్నదా? ఉపసంహరించండి, లోకాలు నశిస్తున్నాయి, అందుకేనే వచ్చా అన్నాడు. ఇలా పట్టుకుని ఆపుతున్నాను కాసేపు, కానీ నేను ఆపకూడదు. ఎందుకంటే ఎవరు వేస్తే వాళ్లే వెనక్కి మంత్రంతో తీయాలి, లేకపోతే లోకనాశనం. తొందరగా తీయండి అన్నాడు. అనగానే అర్జునుడు అన్నాడు, అయ్యా మీకు తెలియనిదేముంది, ఈ అస్త్రాన్ని నేను వెనక్కి తీస్తే ఆ దుర్మార్గుడు అస్త్రంతో మమ్మల్ని చంపుతాడు. మేము కేవలం ప్రాణరక్షణ కోసం వేశాం. నేను అస్త్రం ఉపసంహరిస్తా, ఆ అస్త్రం మమ్మల్ని ఏం చేయకుండా మీరు కాపాడతానని హామీ ఇవ్వండి అన్నాడు. అప్పుడు ద్రోణాచార్యుడు, అశ్వత్థామా, ఈ అస్త్రాన్ని నువ్వు కూడా వెనక్కి తీసుకో, ఉపసంహరించు అన్నాడు. వాడు మంత్రం చదివి అస్త్రం వెనక్కి లాగుతూ ఉంటే అస్త్రం వాడి మీదకి వచ్చి వాడిని కాల్చిపోయిందిట. ఎందుకని? వాడిలో ఇంద్రియ నిగ్రహం లేదు, తపశ్శక్తి లేదు. తపశ్శక్తి లేని వాడు అస్త్రం వెయ్యగలడు కానీ వెనక్కి తీసుకోలేడు. వాడు శాపం ఇవ్వగలడు కానీ తిప్పుకోలేడు, శక్తి తక్కువ. అందుకని నేను వెనక్కి తీసుకోలేనండి, నేను దాన్ని వెనక్కి తిప్పే మంత్రం చదువుతూ ఉంటే అది నన్నే కాల్ చేస్తోంది, నేనెలా చచ్చిపోతాను, నేను ఒప్పుకోను కదా, అంచేత చవనవండి పాండవులు అన్నాడు వాడు. వారి మూర్ఖుడా, ఒకడు వేసిన అస్త్రం మరొకడు తీస్తే 14 ఏళ్ళు వర్షాలు కురవు భూమి మీద. సరే తప్పదు నీ వల్ల, అర్జున రెండు అస్త్రాలు నువ్వే ఉపసంహరించన్నట్ట. అప్పుడు అర్జునుడు రెండు అస్త్రాలు ఉపసంహరించాడు. అప్పుడు అర్థమైంది లోకానికి అర్జునుడు ఎంతటి తపశ్శక్తి, ఎంతటి ఇంద్రియ నిగ్రహం కలవాడు. ఆ పోయి వేదవ్యాసుడు, ఒరే అస్త్రాన్ని ఉపసంహరించిన నువ్వు మళ్ళీ ఏమిటి గొడుగుతున్నావు అన్నాడు. వాడు లోపల ఎంత కుతంత్రో తెలిసి అశ్వత్థామ బుద్ధి, ఆ రోజుకి వాడు రాక్షసుడి కింద ఉన్నాడు. ఏమిటో అస్త్రం ఉపసంహరిస్తూ ఉంటే ఉపసంహరించుకో, అస్త్రమా ఆ అర్జునుడి మంత్రానికి లొంగకుండా నేను చదివి విడిచిపెట్టాను కనుక పాండవులు కడుపుల్ని పాడు చేసి అన్నాడు. అస్త్రం మళ్ళీ తెచ్చిపోయింది. అప్పుడు కృష్ణుడు, చూసావా వేదవ్యాస వీడి బుద్ధి, పాండవుల్లో కొంతమంది ఆ వంశంలో ఉన్న ఆడవాళ్ళు గర్భంతో ఉన్నారు. అందులో అభిమన్యుడి భార్య ఉత్తర కూడా గర్భంతో ఉంది. ఆ గర్భాన్ని నాశనం చేయమంటున్నాడు వీడు అనగానే వ్యాసుడు కనిపెట్టాడు, అశ్వత్థామానికి ఇది న్యాయం కాదు, ఆ మాటను ఉపసంహరించుకున్నట్ట. సరే అయితే ఉపసంహరించుకుంటున్నానని లోపల నేను అలా అంటున్నాను కానీ గర్భాన్ని నాశనం చేయాలన్నట్టు మళ్ళీ. సో నాకు ఇది ఆశ్చర్యంగా ఉంటుంది అనమాట. మీరు చూడండి కావాలంటే భారతం కూడా ఇది వాడు అన్నది. వేదవ్యాసుడు కనిపెట్టాడు, కృష్ణుడు కనిపెట్టాడు. వెంటనే కృష్ణ భగవానుడు ఒక్కసారి రథం మీద లేచి నిలబడి ఈ అశ్వత్థామ కుతంత్రం చేస్తున్నాడు. పైకి వ్యాసుడి మాట విని అస్త్రం ఉపసంహరిస్తానంటున్నాడు, లోపల పాండవుల వంశాలు నాశనం అవ్వాలంటున్నాడు. ఇదిగో నేను మీ అందరికీ మాట ఇస్తున్నాను, ఈ అస్త్రాన్ని నేను వెనక్కి తీయకూడదు. కాబట్టి పాండవ స్త్రీలలో ఎవరు గర్భంతో ఉన్నారో వాళ్ళందరి గర్భాలు ఈ అస్త్రం నాశనం చేస్తుంది. ఒక్క ఉత్తరాభిమన్యుల గర్భాన్ని మాత్రం కాపాడతా. అభిమన్యుడు
చచ్చిపోయే సమయానికి ఉత్తర గర్భవతి ఆ అభిమన్యుడి భార్య. ఆ గర్భం ఒక్కటి రక్షిస్తా, పాండవ వంశం నిలబెడతా, మళ్ళీ భారతదేశానికి వంశాన్ని ఇస్తాను, ఒక పాలకుడిని ఇస్తాను, ఇది నా ప్రతిజ్ఞ అన్నాడు. ఓహో, నువ్వు అంత మరగాడివా? అదిగో నేను ఇప్పుడు మళ్ళీ పైకే చదువుతున్నా మంత్రం, ఉత్తర గర్భంలో ఉన్న పిండం కూడా నాశనం అయిపోగాక అన్నాడు వాడు మంత్రం మీద. సరే చూసుకో, నేను ఎలా కాపాడుతానో అన్నాడు ఆయన. ఆ తర్వాత అక్కడికి ఆ ఘట్టం అయిపోయాక కృష్ణుడికి కొంచెం ఆగ్రహం కలిగింది. అందుకని ఇతడు అన్నట్టుగా పాండవ వంశం అంతా నాశనం కాదు, నేను ఉత్తర గర్భాన్ని కాపాడతానని ఎదురుగుండానే మాట ఇచ్చాను. కానీ ఎంత చెప్పినా వినిపించుకోకుండా శిశుహత్యకు కూడా సిద్ధపడ్డ ఈ దుర్మార్గుడికి 3000 సంవత్సరాలు కుష్ఠరోగం వచ్చుగాక. ఈ కాళ్ళు, చేతులు, వేళ్ళు పుళ్ళైపోయి రసికారుతూ ఏగలు దాములు ముసురుతూ ఉండగా అన్నం తినలేక అసహ్యమైన మచ్చలతో తీవ్ర కుష్ఠరోగంతో వీడు 3000 సంవత్సరాలు నరకం అనుభవించుగాక భూమి మీదే అని చెప్పించాడు. ఎందుకంటే వాడు చిరంజీవి, వాడికి చావు లేదు, అసలు చిరంజీవి అశ్వత్థామే. అందుకని ఈ 3000 సంవత్సరాలు వీడికి దరిద్రపు నరకం వచ్చుగాక అని చెప్పించాడు. నరకం అంటే ఇది కుష్ఠరోగం, వేళ్ళు ఊడిపోవాలి, ముక్కు పచ్చడైపోవాలి, రసిక అరిపోవాలి, మాంసం ఊడిపోవాలి, అలా అసహ్యంగా అనుభవించాలి, వాసనతో, దుర్వాసనతో. అంగంబు దగ్ధం మొగుచుండ అన్నారు వచనంలో. అక్కడ ఇంకెంతకంటే శాపం అక్కర్లే. అప్పుడు వ్యాసుడు కృష్ణుడు అన్నట్టే 3000 సంవత్సరాలు కుష్ఠరోగంతో నువ్వు పీడింపబడుదువుగాక, అది యథాతథంగా అవుగాక, తథాస్తు అన్నాడు. వాడేమన్నాడు తెలుసా? కృష్ణుడు అభిమన్యుడు కొడుకుని రక్షిస్తే ఆయన గొప్పతనం లోకానికి తెలుస్తుంది కదా, ఆయన దేవుడని నేను ఒప్పుకుంటా. కానీ వ్యాస, కృష్ణుడిచ్చిన శాపాన్ని నేను అనుభవించాలని నువ్వు కూడా అన్నావు. 3000 సంవత్సరాలు రోగం అనుభవిస్తాను నేను. ఆ 3000 సంవత్సరాలు నీకు కూడా నేను చిన్న శాపం ఇస్తున్నాను. ఆ 3000 సంవత్సరాలు నీ ఎదురుగుండానే గుర్తుని పురాణాలు విందురుగాక అన్నట్టు. మరి ఇది వాడు వ్యాసుడికి ఇచ్చిన శాపం. అంటే 3000 సంవత్సరాలు ఇప్పుడు ఈ రచంతా వ్యాసుడు ఇలా ఎదురుగుండా కూర్చుంటే ఏమవుతుందనమాట, ఆ దోమలు ఏగలు ఆయన కూడా తగులుతూ ఆ ముక్కిలో మూసుకుని పురాణం చెప్పాడట. ఇంకెంతకంటే శిక్ష ఉందటండి. అది మామూలు 2 దోమలు వచ్చి నోట్లో కెడితేనే కష్టమే. అటువంటిది ఈ వాసన అనుభవిస్తూ 3000 సంవత్సరాలు నీవు నాకు పురాణములు చెప్పుదువుగాక, నేను విందురుగాక, బుద్ధిమంతుడు అవుదురుగాక అన్నాడు. ఇక్కడికి శాపాలు పూర్తయ్యాక అశ్వత్థామని ఆ కుష్ఠరోగం వచ్చేలోపు కాళ్ళు చేతులు బంధించి పట్టుకొచ్చి అర్జునుడు ద్రౌపది పాదాల మీద పారేశాడు. ఇప్పటిదాకా ద్రౌపది ఏమంది? ఈ దుర్మార్గుడి బంధించి పట్టుకునే వాడు అంతం చూడని పంపింది భర్తల్ని. తీర కాళ్ళ మీద పారేసిన అశ్వత్థామని చూడగానే జారి పడిపోయింది. వాడికి నమస్కరించింది. నమస్కరించి ఏమందో తెలుసా? అశ్వత్థామ, ద్రోణపుత్ర, గురుపుత్ర, పాండవులతో కలిసి చదువుకున్నావు అంటే నీకు పాండవులు సోదరులతో సమానం, ద్రోణాచార్యులకి పుత్రులతో సమానం. పర్రగం మా మగవారలల్ల, పర్రగం మా మగవారలెల్లరును మున్ బాణ ప్రయోగోపసంహరణాద్యాయుధ విద్యలన్నియును ద్రోణాచార్యుచే అభ్యసించిరి. పుత్రాకృతినున్న ద్రోణుడవు. ఇంత అందమైన ప్రయోగం ఇంకా పోతం తప్ప ఈ సృష్టిలో ఎవడూ చేయలేదు. పుత్రాకృతినున్న ద్రోణుడవు, నీ చిత్తంబులో లేశము కరుణా సంఘము లేక శిష్యసుతులను ఖండింపగా పాడియే. ఓ ద్రోణపుత్ర, మా భర్తలు పంచపాండవులు బాణాలు వెయ్యడం, వేసిన అస్త్రాలు ఉపసంహరించడం, ఇవన్నీ మీ నాన్నగారైన ద్రోణాచార్యుడి దగ్గర నేర్చుకున్నారు ఒకప్పుడు చాలా కాలం. నువ్వో పుత్రాకృతినున్న ద్రోణుడు. ఇది వేదం. ఆత్మా వై పుత్రనామాసి అంటోంది వేదం. అంటే తండ్రి కొడుకు రూపంలో పుడతాడు. తండ్రి కొడుకు రూపంలో పుట్టడం అంటే ఆ తండ్రి వచ్చేస్తాడు, వాడు చచ్చిపోతాడు కదా అర్థం. ఒక వ్యక్తి చేసిన పుణ్యం పాపం తన కొడుకుల రూపంలో వస్తుంది. కొడుకు అంటే ఎవడు అంటే తండ్రి చేసిన పుణ్యము లేక పాపం. ఇది కొడుకులకే చెప్పారు, కూతురుకి చెప్పారు. కొడుకు, అందుకే ఆత్మావై పుత్ర అన్నారు కానీ పుత్రి అలా. అక్కడ ఒక ఆయన మంచి పుణ్యం చేస్తే మంచి కొడుకు పుడతాడు. ఆ కొడుకు తండ్రిని ఆనంద పెడతాడు. ఆ తండ్రి పాపాలు చేస్తే ఆ కొడుకు కూడా పాపాత్ముడే తండ్రిని దిక్కునది కొట్టి వృద్ధాశ్రమంలో జీవిస్తాడు.
తండ్రిని ఏడిపించినా తండ్రిని ఆనందపెట్టినా అది వాళ్ళు చేసుకున్న కర్మలే. అది ఆత్మావై పుత్రనామాసి అంటే. అందుకే నేను ఒకప్పుడు ఏమని రాశాను, నీలకంఠేశ్వర శతకంలో ఆత్మావై పుత్రనామాసి అనే వేదవాక్యం సరిగ్గా అర్థం చేసుకోక తండ్రి కొడుకు రూపంలో పుడతాడని చెప్పేస్తున్నారు, నోటికి వచ్చినట్టు. అది కాదు అక్కడ. ఈ భూమండలంలో ఎవరైనా సరే తన పుణ్యంబును పాపమును జగతిన ఆత్మాపుత్ర నామాసి వయ్యను వేదోక్తికి సాక్ష్యమై. ఇది చెప్పింది. తన పుణ్యంబును పాపమును జగతిన ఆత్మాపుత్ర నామాసి వయ్యను వేదోక్తికి సాక్ష్యమై తన కపత్య శ్రేణిగా వచ్చి ఇచ్చును సంతోషము దుఃఖమును తెలియకీ సూక్ష్మంబు పుత్రాడి బాగునకును పొంగును కీడునకు కృంగును నీలకంఠేశ్వరా. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం రాసిన పద్యం. కాశీపోడు నీలకంఠేశ్వర స్వామి మీద నీలకంఠేశ్వర అనే ఒకటితో శతకం రాశా. ఆ శతకంలో అన్నమాట, తన పుణ్యం పాపం ఆత్మావై పుత్రనామాసి అనే వేదోక్తికి సాక్ష్యమై తన కొడుకులుగా వస్తుందన్నమాట. ఆ కొడుకులు పుణ్యమైతే సౌఖ్యం ఇస్తారు, పాపమైతే దుఃఖం ఇస్తారు. ఇది గ్రహించలేక పిల్లలు బాగుపడితే మా పిల్లలండి అంతా నాకు కృషి అంటున్నాడు. లేకపోతే పిల్లలు ఎంత బాధపడితే ఏడుస్తూ కూర్చున్నాడు. పొంగక్కర్లా మనం పుణ్యం పాపం చేసామని గ్రహిస్తే చాలు. అందుకే అనుక్షణం పుణ్యకర్మలు చేయాలి. మా పిల్లలు బాగుండాలి, మా అబ్బాయిలు బాగుండాలి, మమ్మల్ని కంచాలి అనుకున్న తల్లిదండ్రులు ముందు వాళ్ళు బాగుండాలి. వాళ్ళేమో ఇక ఎక్కడికి వెళ్ళి టింగ్ 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 అంటూ అంటే దిక్కుమాల అంజమతాల దగ్గరికి వెళ్ళి వీళ్ళ పిల్లలు ఏమవుతారు, అలాగే పాడైపోతారు. అంచేత ఎప్పుడూ కూడా ప్రతి వ్యక్తిలో పుణ్యం పాపం ఉంటుంది. ఆ పుణ్య పాపాలే సంతానం గ్రహించండి. హిరణ్యకశిపుడు మహాతపస్సు చేస్తున్నప్పుడు పుట్టాడు ఎవరో ప్రహ్లాదుడు. అందుకే ఆ తపఫలితం వల్ల పుణ్యం పూర్చింది. ఏడిపించాడు, ఆ ఏడిపింపే కొడుకు శత్రువై మళ్ళీ వాడిని సాధించి చంపాడు. సరే పుణ్యము పాపం వాడు అనిపించాడు. హిరణ్యకశిపుడికి ఇలాంటి కొడుకు ఎలా పుట్టాడని అడుగుతారు కొంతమంది తెలియక. హిరణ్యకశిపుడు 100 దివ్య సంవత్సరాలు చేశాడు మహాతపస్సు. ఆ తపస్సు వల్లే ఇదిగో ఈ పుణ్యాత్ముడికి ఎంత గొప్పదైనటువంటి కొడుకు పుట్టి వాడేమో నారాయణ స్మరణ చేశాడు. అదిగో ఆ హిరణ్యకశిపుడే లోకాన్ని ఏడిపించాడు. ఆ ఏడిపింపు వల్ల కొడుకు చేతిలో ఏడ్చాడు, చివరికి తెచ్చాడు అన్నమాట. ఎవరైనా ఇది గుర్తుపెట్టుకోవాలి. నువ్వు అలాగ మీ నాన్నగారి పుణ్యపాపాల ఫలితం అయ్యా ఆత్మావై పుత్రనామాసి అనే వేదోక్తికి సాక్ష్యం. అందుకే నువ్వు పుత్రాకృతిలో ఉన్న ద్రోణుడవు, పుత్రుడి రూపంలో ఉన్న ద్రోణుడివి. నీ హృదయంలో ఇంత కూడా కరుణ లేదా? శిష్యసుతుల్ని ఎలా చంపావు? నీ అన్నలు వాళ్ళు వరుసకి అంత ప్రేమగా పెరిగారు, మీరు కలిసి చదువుకున్నారు, ఒకే చోట పడుకున్నారు. నీకు మా వాళ్ళు ఎన్ని గుర్రాలు ఇచ్చారు, ఎన్ని ఏనుగులు ఇచ్చారు, ఎన్ని ఆవులు ఇచ్చారు, ఎంత సంపద ఇచ్చి పోషించారు నిన్ను. అటువంటిది మా పిల్లల్ని, నీ మిత్రుల పిల్లల్ని ఎలా చంపావు? అందులో నిద్రపోతున్న పిల్లల్ని ఎలా చంపావు? శిష్యసుతులను ఖండింపగా పాడియే ఇది నీకు న్యాయమా అన్నదట. ఇంకా ఏముంది, పైగా వాళ్ళు నిద్రపోతున్న వాళ్ళు అంది పాపం. యుద్ధంలో ఉంటే చంపచ్చు. అశ్వత్థామతో ఆ పిల్లలు యుద్ధానికి వెళ్ళారంటే కత్తి పుచ్చుకుని యుద్ధరంగంలోకి వచ్చాక ఎవరైనా చంపమన్నారు. కానీ వాడు యుద్ధరంగంలో లేరు. ఉద్రేకంబునరారు శస్త్రధరులై యుద్ధావనిందేరు కించిద్రోహంబును నీకు చేయరు బలోత్సేకంబుతో చీకటిల్ భద్రాకారుల చింది పాపల రణప్రౌఢ క్రియాహీనుల నిద్రాసక్తుల చంపబోన అకటా నీ చేతులెట్లాడెనో. వాళ్ళే ఉద్రేకంతో నీ మీదకి వచ్చారా? ఆయుధాలు పుచ్చుకుని ఉన్నారా? ఆయుధాలు పుచ్చుకుని యుద్ధభూమిలో ఉన్నారా? లేదా యుద్ధావనేం లేరు, యుద్ధభూమిలో లేదు. ఇంత ద్రోహం నీకు చేశారా? మాట వరసకైనా మా వాళ్ళు కానీ మా పిల్లలు కానీ నీకు అపకారం చేశారా? నీకెందుకు ఈ అహంకారం, బలోద్రేకం? ఒకప్పుడు విశ్వామిత్రుడు ఏడిపించాడు, గుర్తుందా? కథ కదా, 2 ముక్కల్లో చెబుతున్నా ధర్మ సందేహం ఉండకుండా ఉండడానికి. హరిశ్చంద్రుడిని విశ్వామిత్రుడు పరీక్షించినప్పుడు ఆ విశ్వదేవతలని 5 దేవతలు ఉన్నారు. వాళ్ళు వచ్చి ఏం దుర్మార్గుడు అయ్యా నువ్వు, ఆ తల్లిని ఆ చంద్రమతిని ఆ హరిశ్చంద్రుడిని ఏడిపిస్తున్నావు, కొడతావు ఏమిటి, బుద్ధి ఉందా లేదా అని అడిగారట. దాంతో విశ్వామిత్రుడికి మండిపోయింది. నేను వాళ్ళని పరీక్షించడానికి ఇలా చేస్తూ ఉంటే నన్ను తిట్టారు కనుక మీరు భూలోకంలో ద్వాపర యుగంలో పాండవులకి పిల్లలుగా పుట్టి పెళ్ళయిన తర్వాత పిల్లలు లేకుండా చచ్చిపోండి శపించాడు ఎద్దట్లో ఉండగా. అదిగో ఆ విశ్వదేవతలు
పంచపాండవులకి పిల్లలై పుట్టారు. అందుకే పెళ్ళైన వెంటనే ఎక్కువ కాలం లేకుండా పిల్లలు లేకుండా చచ్చిపోయారు, దుర్మరణం పాలయ్యారు. అసలు కారణం ఇది. మార్కండేయ పురాణం ప్రారంభంలో ఉంటుంది, చదవండి. ఇన్ని పురాణాలు తెలిస్తే కానీ చెప్పకూడదు. ఆ విధంగా పాపం వాళ్ళు చచ్చిపోయారు. ఎలా చంపగలిగావు నువ్వు? నిద్రాసక్తుల్ని చంపడానికి నీ చేతులు ఎట్లాడే అని ఇప్పుడు భర్తల కేసు తిరిగింది. ఎవరన్నా మీకు కూడా బుద్ధి ఉందా లేదా? వాడేదో పాపం చేశాడు అనుకో ద్రోణపుత్రుడు, కానీ వాడి కాళ్ళు చేతులు కట్టేసిన బంధించి తీసుకొస్తే ఎంత అన్యాయం అది. బ్రాహ్మణోత్తముడేవాడు ఎంత పాపాత్ముడైనా కూడా పుట్టుకతోటి. పాపం వాళ్ళమ్మ కృపాచార్యుడి చెల్లెలు, ద్రోణాచార్యుడి భార్య, వీడొక్కడే కొడుకు. ఈ ఒక్క కొడుకు మీద ప్రాణం పెట్టుకుని భర్తతో పాటు సతీ సాగమనం చేయకుండా బతికింది ఆవిడ. ద్రోణునితో సిఖింబడక ద్రోణ కుటుంబిని ఉన్నదంట, అక్షీణ తనూజ శోక వివశీకృతమై విలపించు భంగి. నేను నా కొడుకులు తెచ్చి ఎంత ఏడుస్తున్నాను, కుమారుళ్ళారా అని. అలాగే వాళ్ళమ్మ కూడా ద్రోణుడు చచ్చిపోగానే అగ్నిలో ప్రవేశించక, సహగమనం చెయ్యక, శరీరం విడిచిపెట్టక తన ప్రాణం ఈ కుర్రాడి మీద పెట్టుకు బతుకుతోంది. వీడు బ్రహ్మచారి, పైగా పెళ్లి కాని వాడు. అశ్వత్థామ యావజ్జీవితం బ్రహ్మచారి. కృపాచార్యుడు అశ్వత్థామ వీడు పెళ్లి కాని వాడు. వీడి ఇవాళ మీకు బందీగా దొరికాడని తెలుసుకుని వీడిని మీరు కట్టేశారని తెలుసుకుని వీళ్ళమ్మ ఎక్కడ ఏ విధంగా ఏడుస్తుందో పాపం. అక్కట పుత్ర శోక జనితాకుల భార విషణ చిత్తలై పొక్కుచునున్న భంగి, నిన్ను పోర కిరీటి నిబద్దు చేసి, నిన్ను పోర కిరీటి నిబద్దు చేసి, నేడిక్కడి కీడ్చి తెచ్చుట సహింపనిదై భవదీయ మాత నేడెక్కడ ఏ క్రియం బడుతూ ఏడ్చుతూ మిక్కిలి పొక్కుచున్నదో. పిల్లలు తెచ్చి నేనెంత ఏడుస్తున్నాను. పుత్ర శోకం ఏ స్త్రీకైనా ఒకటి. ఇక్కడ నేను అయ్యో అయ్యో అని గుండె బాదుకుని ఏడుస్తున్నట్టే అక్కడ మీ అమ్మ కూడా నిన్ను అశ్వత్థామ మా అర్జునుడు కట్టి పట్టుకొచ్చి ఈడ్చిక్కడ పారేస్తే నీ కోసం ఎంత ఏడుస్తుందో చూసావా? పుత్ర శోకం ఎలా ఉంటుందో మీ అమ్మను అడుగు, నన్ను అడుగు. తెలిసి తెలియని అజ్ఞానంతో చంపావు, చంపగలిగావు. వాళ్ళను ప్రాణం పోయగలవా? చంపడం నీ చేతిలో ఉంది కానీ బ్రతికించడం ఉన్నదా? అందుకే వెనక ముందు ఆలోచించాలి. సరే, ఎవర్రా మీరేమిటి? ప్రాణ సమానమైన ప్రాణ వియుక్తమైన అతి పాపము బ్రాహ్మణ హింసమానరే. వీడిని నిజంగా మీరు కొడబడితే ఇంకో 2 దెబ్బలు కొడితే వీడు చచ్చిపోతాడేమో. వీడు నిజంగా చచ్చిపోతే ప్రాణ వియుక్తుడైన ప్రాణాల నుంచి విముక్తి పొందితే ఎంత పాపం వస్తుంది మీకు? బ్రాహ్మణ హింస మానరా? ఇప్పేయండి కట్లు, వీడు వదిలేయండి. ఆ ఆడవాళ్ళండి లేడీస్కి ఎంత కరుణో పాపాలని. ఇదే దిక్కుమాల మగాళ్ళు అయితేనా వదులుతారా? పొడిచేయండి అంటారు. అంటే నేను చెప్పేది మనం ఉండ్రాజవరం మంచి వేళ గురించి కాదు, మగవాళ్ళ గురించి కాదు. బయట కొన్ని పార్టీల్లో తిరుగుతుంటారు వాళ్ళ గురించి. సహజంగా స్త్రీలకి కరుణ ఎక్కువ. ఎంత దుర్మార్గుణ్ణి, ఎంత క్రూరుణ్ణి. తన కొడుకుల్ని చంపేశారనే కసితో వీడిని చంపండి, కొట్టండి, తీసుకురండి అని చెప్పినావిడే ఇప్పుడు కట్టి కాళ్ళ మీద పారేస్తే క్షణాల్లో మారిపోయి ఏమంటుంది? బ్రాహ్మణ హింస మానేయండి, వాడిని విడిచిపెట్టండి అని అనగానే శ్రీకృష్ణుడు అవుగాక అన్నాడు. ధర్మరాజు ఎంత ధర్మాత్మురాలి, ఆయన మహానుభావుడు కదా, ఆయనకి ఏమక్కర్లా. ద్రౌపది లాంటి భార్య దొరికిందినాక ఆహాహా అన్నాడు ఆయన. అందరూ ఒప్పుకున్నారట. కానీ ఎవరు ఒప్పుకోలేదు. ఒక్క ఆయనే, ప్రొఫెసర్ భీమసేన్. ఆయన ఒక్కడికి మాత్రం మండిపోయింది అనమాట. పోతన గారు ఈ ఘట్టాన్ని మీరు పుస్తకం రేపైనా నా దగ్గర ఉంది, కంఠస్థం చేసేయండి. మీ అందరికి ఒక రిక్వెస్ట్ అనమాట ఇది. నేను మీ అందరికీ అభ్యర్థన ఏంటంటే ఈ ఘట్టం చదివితేదాన్ని అసలు మన దేశంలో ఎటువంటి స్త్రీలు ఎంత కరుణాస్వరూపిణులు ఉన్నారో తెలుస్తుంది మనకనమాట. ఇది తప్పక చదవలసిన ఘట్టం అనమాట. అటువంటి మహాత్మురాల్ని చూసి ఆయన ఆశ్చర్యపోయి, కొడుకుల బట్టి చంపినన్ని కోపము నందదు. ఏం ద్రౌపదండి, కొడుకుల్ని పట్టి చంపాడు దుర్మార్గుడు. అటువంటి దుర్మార్గుడు
కొడుకుల్ని నిద్రపోతున్న వాడిని చిన్నపిల్లల్ని చంపేసాడు అని కోపం పొందదు. వీడిని వెర్రిది ద్రౌపది అనమాట. అందుకని ఏమంటుంది, విడుడటం చుపల్కెటిని వెర్రిది ద్రౌపది, విడిచిపెట్టండి విడిచిపెట్టండి అంటుంది. ఇంత వెర్రి పేరుగు నాకెలా ప్రాణం అయిందో అన్నాడు. ముందే తెలిస్తే అసలు విడాకులు ఇచ్చేసేవాడిని ఇలాంటి వెర్రిని తెలిస్తే. చచ్చ వీడు బ్రాహ్మణ, అసలు బ్రాహ్మణోత్తములు ఏంటి, వాళ్ళ లక్షణం బ్రాహ్మణులు అంటే ఏమిటో చూడాలి. వాళ్ళలో కరుణ ఉండాలి, జ్ఞానం ఉండాలి, పాండిత్యం ఉండాలి, అహింస ఉండాలి, క్రూరత్వం ఉండకూడదు, సత్యం ఉండాలి. అంతేగాని వీడు బ్రహ్మ రాక్షసుడు, వీడు బ్రాహ్మణ దౌర్భాగ్యుడు, వీడు నిద్రపోతున్న వాడిని బట్టి చంపేశాడే. అటువంటి వాడిని మీరందరూ తప్పుకోండి, నా పిడికిటి పోటులను శరము భిన్నము చేసేదు చూడుడెందరూ అన్నాడు. మీరందరూ చూస్తారా పక్కన ఊరుకోండి అంతే. నా పిడికిడి కొడితే వాడు తలకాయ మీద ఒక్క దెబ్బ కొట్టి కొబ్బరికాయ మీద కొట్టాడు బాగా కొట్టేస్తాడు. తలకాయ పడక చపాతీ పిండి కొట్టేస్తాను. శరము భిన్నము చేసేదాండంలో ఉంది, అదొక అందమైన ఈడియం అనమాట. తలకాయ ముక్క చేసి పారేస్తానంతే. నిజంగా భీముడిని ఎత్తుకుతో దెబ్బ కొడితే ఇంకా తర్వాత తలకాయ ఉండదు. లారీ టైర్ కింద పెట్టేసి నిమ్మకాయ ఉంటుంది చూసారా, కొత్తగా కారు కొన్నప్పుడు డాక్టర్ గారు చూసారో లేదో మీరు, నిమ్మకాయల ముందు ఫ్రంట్ టైర్ పెడతారు, ఆ తర్వాత పాన్ ఇవ్వండి అంటారు. పాన్ ఇచ్చాక కింద నిమ్మకాయ ఉంటుంది, దెబ్బ తిరిగి అలా అయిపోతుంది అప్పచ్చి. అలా వాడి తలకాయ పగలు కొట్టేస్తానంటాడు. అందమే కానీ డాక్టర్ గారని నా కారు కింద పెట్టాం 4 నిమ్మకాయ 4 టైర్ల కింద, అవి అలాగే పచ్చడి. ఇంతకీ వీడి తలకాయ ఎలా పగల కొడతానంటే ద్రౌపది వద్దు అంటుంది, ధర్మరాజు వద్దు అంటున్నాడు. ఈ రెచ్చిపోయాడు, అందరినీ తోసేసుకుంటూ గత పక్కన పారేసి వచ్చేస్తున్నాడు. అప్పుట భారతంలో లేనిది భాగవతంలో ఉన్న స్పెషాలిటీ అదే. ఇక్కడ భాగవతంలో పోతన ఏం చెప్పాడో తెలుసా, ఆ సమయంలో ఆ సందర్భంలో ఏం చేశాట, సమరంభము చూచి హరి చతుర్భుజుండై 4 చేతులు ధరించాడు. ఆయన 4 చేతులతో ఏం చేశాట, 2 చేతులతోటేమో భీముడి గంటట్టు, 2 చేతులు అవసరమే ఆయన గంటడానికి. ఇంకో 2 చేతులతో ద్రౌపది మొదలైన వాడిని పక్కకి గంటి ఉండండి అని, భీమసేన నేను కొంచెం మధ్య మార్గం చూపిస్తాను, మీ అందరికీ కాంప్రమైజ్ చేస్తా అన్నాడు. కృష్ణుడు అలా కాంప్రమైజ్ చేసేస్తాడు. నువ్వేమో చంపాలనుకుంటున్నావు, వీళ్ళు వద్దంటున్నారు, ఇటు నీ కోరిక తీరాలి, అటు వాళ్ళ కోరిక తీరాలి, కాబట్టి వీడిని చంపకుండా అట్టేవాడము అంటే సగం చంపి సగం విడిచిపెడతామనే కాదు. అక్కడ అది అసలు రహస్యం ఏమిటంటే, కొంతమందిని కొన్ని పనులు చేసి వదిలిపెట్టేస్తే ఇక వాడు బతికున్న చచ్చిన వాడితో సమానం. ఒక వ్యక్తికి తీవ్రమైన అవమానం కలిగాక వాడు బతికుంటే మాత్రం ఏంటంటే జీవత్సవం అంటారు. వాడు జీవత్ అంటే కదులుతున్న కొంచెం ప్రాణం ఉన్న శవం. ప్రాణం ఉంది అయితేనే అవమానాలు బలైపోయాడు. అవమానంతో బ్రతకడం కంటే మానవుడికి ఇంకా చావు ఉన్నదా? ఎక్కడ అవమానం ఏం జరిగిందో అక్కడ వాడు బతికినా శవంతో సమానం అని చెబుతారు. వీడందరూ బ్రాహ్మణుడిని చంపకూడదు ఎంత పాపం చేసినా అని వేదం చెబుతున్నది. అంచేత అర్జున నా మనసు అర్థం చేసుకో. ఇది ఎంతో అందమైన పద్యంలోనే చెప్పారు. పోతన గారిని పదే ఎందుకంటారంటే నేను చదివే పద్యం పోతనదో ఉరబడదో మీకు తెలియడానికి, పోతనది కానప్పుడు పోతనది కాదని చెబుతున్నా, పోతనది అయినప్పుడు ఇది పోతనదని చెబుతున్నా. భాగవతం 1వ స్కంధంలో ఇది. ఔయుడుగాడు వీడు శిశుహంత దురాత్మకుడు ఆతతాయి హంతవ్యుడు బ్రహ్మబంధుడగు తప్పదు బ్రాహ్మణో నగంతవ్యయటంతు వేదము శృతంబవుగావున ధర్మ దృష్టి కర్తవ్యము వీని దూచుట యథాస్థితిగావుము పాండవోత్తమా. వీడు నిజానికి ప్రాణభిక్ష పెట్టడానికి అర్హుడు కాడు. వీడు ఏ రకంగా చూసినా అనర్హుడు, వీడు పాపాత్ముడు. వీడు చంపాలి, చంపి తీరాలి, తలకే పగలగొట్టాలి, ఏ లారీ కింద తొక్కించే సందేహం లేదు. కానీ వీడిని రక్షించాలి. మళ్ళీ వెంటనే ఉన్నాడు శిశుహంతా, వీడు చిన్నపిల్లలు చంపాడు కాబట్టి వీడు చంపవలసిందే. భీముడికి ఆనందం కలిగేలా ఉంటాయన్నమాట మాటలు. దురాత్మకుడు, వీడు పరమ దుర్మార్గుడు, వీడి ఆత్మలో శుద్ధి లేదు, అన్ని పాపపు ఆలోచనలే, పైకోటి లోపల ఒకటి. ఆతతాయి అంటే హింసాస్వరూపుడని. ఎవడు ఇతరులను హింసించి ఆనందం పొందుతాడో, ఇతరులు బాధపడుతూ ఉంటే వాళ్ళు ఆయుధాలతో వాడు కొట్టి వాళ్ళు కుళ్ళిపోయి లేకపోతే రక్తం కాలి ఏడుస్తూ ఉంటే ఆనందం పొందుతాడో వాడు ఆతతాయి. అంచేత ఆతతాయి అంటే పరమ హింసాస్వరూపుడు, నీచుడు వాడు.
కానీ హంతవ్యుడు అంటే చంపడానికి అర్హుడు, వీడు చంపడానికి అర్హుడే. బ్రహ్మబంధుడు, ఇక్కడ కూడా గొప్ప టెక్నిక్ వాడు వేశాడు. బ్రాహ్మణుడు అంటే పర్వాలా, బ్రహ్మబంధుడు అంటే నీచాతి నీచుడైన బ్రాహ్మణుడు. గుర్తుపెట్టుకోండి. ఆముక్తమాల్యద ఒక కావ్యం పేరున్నారు కదా మీరు ఎప్పుడైనా. ఆముక్తమాల్యదని శ్రీకృష్ణదేవరాయలు రాశాడు. అందులో ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు, వాడు తెగ సంపాదించేశాడు, పాపాలు చేసి సంపాదించేశాడు. ఇంకంతా ఇంత కాదు, వడ్డీలు చక్ర వడ్డీలు తిప్పాడు, ప్రజల్ని పీడించాడు, చెయ్యరాని చెత్త పనులను చేసి సంపాదించాడు. ఆ సంపాదించిన డబ్బంతా ఊళ్ళో ఉంటే ఎవరైనా ఎత్తుకుపోతారని కొంతమంది వర్తకులతో కలిసి వెళ్ళిపోయాడు రాత్రికి రాత్రి. అలా వెళ్ళిపోతూ ఉంటే ఆ దుర్మార్గుడు ఉన్నాడే, ఆ పాపాత్ముడు చేసిన పాపాలకి ఫలితం అన్నట్టుగా దొంగలు దాడి చేశారు. దొంగలు దాడి చేసి ఈ డబ్బులు హక్కున్నారు. ఈ డబ్బులు హక్కుంటూ ఉంటే వీడు తిన్నగా ఉండగా ఆ డబ్బులు హక్కుంటున్న దొంగకేసి చూశాడు. వాడి పేరు కాకస్మిశ్రువు. వాడు ఒక మిడి దొంగట. వాడు ఎత్తి మీద కొట్టి అలా లాక్కుపోతూ ఉంటే వాడు తన ఇంటి పక్క వాడు వీడికి తెలుసు. అందుకని ఓరు నువ్వుట్రా ఎవడు అనుకున్నాను వీడికి దిక్కుమాల లోరు అనమాట. ఆ టైంలో రహస్యంగా ఇంటికి వెళ్ళి రాజుగారికి చెప్పుకోవచ్చుగా, చెప్పలా. తొందరపడి నువ్వెవడో తెలిసిపోయింది నాకు, మా ఇంటి దగ్గరే ఉంటావు దొంగాడా, నా డబ్బు ఎత్తుకుపోతున్నావా, రాజుగారితో చెప్పి నేను ఊరి తీయిస్తానన్నాడు. వీడు నన్ను గుర్తుపెట్టేశాడురా, ఇక నన్ను చంపేస్తాడని భయపడేవాడు కత్తితోటి పోటు పొడిచి దొక్కలో వెళ్ళిపోయాడు. లేకపోతే వీడు బతికేవాడు. పోటు పొడిచాడు. వీడు చేసిన పాపాలు, క్రూర కృత్యాలు ఇవన్నీ చేశాడు కదా, ఇవి చేయటం వల్ల అప్పుడు వీడిని బ్రహ్మబంధువు అన్నారు. బ్రహ్మబంధువు అంటే అదనమాట. పరమ నీతుడై నికృష్టుడై సంపాదిస్తాడు. ఉచ్చి నీచాలు వచ్చిపోయి చెయ్యాలి పనులు చేసి సంపాదిస్తాడు బ్రాహ్మణ భ్రష్టుడిని, అటువంటి వాడిని బ్రహ్మబంధువు అంటారు. ఇప్పుడు డబ్బు పోయింది, డొక్కలో పొడిచాక రక్తస్రావం పోయి దాహం పడిపోయాడు. ఈ పాపాల వల్ల చూస్తూ ఉండగా వాడు బ్రహ్మ రాక్షసుడు అయిపోయాడు. అదన్నమాట. బ్రహ్మ రాక్షసుడు అంటే ఏంటి? నీచ నికృష్టపు పనులు చేసి డబ్బు సంపాదించిన దుర్మార్గుడు చచ్చి రాక్షసుడైతే వాడిని బ్రహ్మ రాక్షసుడు అంటారు. ఈ కథ యాజితీదిగా నేను చెప్పిన దాంట్లో ఇంత అక్షరం అతిశయోక్తి లేకుండా శ్రీకృష్ణదేవరాయలు ఆముక్తమాల్యదలో రాశాడు. ఈ కథలు ఇలాంటి బ్రహ్మరాక్షసులు ఎలా అవుతారో గరుడ పురాణం, అందులో ప్రేత కార్యాల కథలో ఉంటుంది. బభ్రువాహనుడి కథ ఒకటి ఉంటుంది గరుడ పురాణం, మీరు ఎప్పుడన్నా చదవండి. స్కాంద పురాణం అంటే అన్ని పురాణాల్లో, అలాగే వెంకటాచల మహాత్మ్యం, వరాహ పురాణం, స్కాంద పురాణాలు ఉంటాయి. ఇలాంటి నీచాతి నీచులైన బ్రాహ్మణుల్ని బ్రహ్మబంధువులు అంటారని, వాళ్ళు చచ్చాక ఆ పాపాత్ములు బ్రహ్మరాక్షసులే పుడతారట. ఇలా వీడు బ్రహ్మరాక్షసులు అయిపోయాడు. ఆ తర్వాత చివరికి ఒక మాలవాడైన దాసరి పుణ్యాత్ముడు, ఆయన చాలా హరిభక్తుడు. ఈ దుర్మార్గుడు చివరికి ఆ మాలదాసరి రక్షించాడు. హరిస్మరణ చేశాక ఆ హరి సంకీర్తన ఫలితం వాడికి రాబోయిగానే ఈ బ్రహ్మరాక్షస జన్మ నుంచి వాడికి విముక్తి వచ్చిందట. ఇదిగో అటువంటి వాడు వీడు అశ్వత్థామ. అందుకే బ్రహ్మబంధుడు అన్నారు. పరమ నికృష్టుడైన బ్రాహ్మడు అని అర్థం. అందుకే తొందరపడి ఎప్పుడు కూడా అలాంటివి ఇవ్వకూడదు. కొన్ని బిరుదులు చాలా డేంజర్. అంచేత అలాగే అశోకుడికి కూడా దేవానాం ప్రియ అని బిరుదు ఇచ్చారట పండితులు కావాలని. దేవానాం ప్రియ అంటే ఏమిటో తెలుసా? దేవానాం ప్రియ ఇది మూర్ఖ అని వ్యాకరణంలో సూత్రం ఉంటుంది చూడండి. దేవప్రియుడు అనాలి. దేవప్రియుడు అంటే గొప్పవాడు. కానీ దేవానాం ప్రియ అని ఆ విభక్తిని విసర్గవాక్యం చేసేసి ఇచ్చేస్తే అప్పుడు విగ్రహవాక్యం వల్ల ఏమవుతున్నది? మూర్ఖుడు అవుతుంది అనమాట. అలా కావాలని అశోకుడిని ఏడిపించడానికి మూర్ఖ శబ్దం ఇచ్చారు చూడడానికి. చాలా టెక్నిక్స్ ఉన్నాయి పాండిత్యంలో. శబ్దాలు పెట్టడంలో తేగత్తు వచ్చిందంటే తెలియకుండానే మనం బొట్లో పడిపోతూ ఉంటాం. ఇంతకు ఎందుకు చెప్తానంటే అశ్వత్థామ గురించి పోతన గారు ఏం చెప్పాడు? బ్రహ్మబంధుడగు, వీడు బ్రహ్మబంధువు సందేహం లేదు. నీచుడు, వీడు చంపాలి, తప్పదు నిక్కము, వీడు చంపి తీరాల్సిందే. కానీ వేదం ఏం చెబుతోంది? ఎంత నీచుడినైనా చంపకూడదు. బ్రాహ్మణో నకంతవ్యయటంతు వేదము శృతం బగు. బ్రాహ్మణో నహంతవ్య, ఎన్ని పాపములు చేసినా బ్రాహ్మణుడిని చంపకూడదు. మరి చంపకుండా ఏం చెయ్యాలి? ధర్మ దృష్టితో నువ్వు శాస్త్రాలు చదివావు కనుక వీడిని ఎలా చెయ్యాలో చెయ్యి అంటే ఏం చెప్పిందంటే, మళ్ళీ మనుస్మృతి వంటి శాస్త్రాలలో ధనము గొనుటయుండే, డబ్బులు అయ్యేసుకుని దరిద్రుడిని చేసి విడిచిపెట్టాలి పాపాత్ముడైన బ్రాహ్మణుడిని. ఫస్ట్ ముందు డబ్బులు హక్కు. ధనము గొనుటయుండే తల గొరుగుటయుండే, గుండు గీకేయాలట. గుండు గీకేస్తే వాడు చచ్చినట్టే. ఆలయంబు వెడల నడచుటుండే, ఇంట్లోంచి మెడట్టు గెంటేసి ఇల్లు లాక్కోవాలి, ఇల్లుని జప్తు చేయాలి. అంతేకాని ఎంత చంపదగిన పాపం చేసినా విప్రుణ్ణి చంపకూడదు. ఇది కూడా పోతగారి పద్యం.
అంచేత నువ్వేం చేస్తావో ఆలోచించు. నీకు, నాకు, ద్రౌపదికి, భీముడికి, ఆఖరికి అశ్వత్థామ కూడా కష్టం లేకుండా ప్రియం కలిగేలా చెయ్యి అన్నాడు కృష్ణుడు. మహానుభావుడు. ఇంకా అలా ఎవరో సలహా ఇవ్వలేదు. వీళ్ళు ఏం చెయ్యమని చెప్పట్లా, ఇది చెయ్యమని చెప్పారు. నువ్వు ధర్మాత్ముడివి, ఏం చేస్తావో, చంపకూడదు, బతకనివ్వకూడదు. ఇక్కడే ఉంది కృష్ణుడి టెక్నిక్. అశ్వత్థామ పుట్టినప్పుడు ఈ నెత్తి మీద మడితో పుట్టాడు. ఒక గొప్ప మడి, శివుడి వరం వల్ల పుట్టాడండి వాడు. ఆ శివుడి వరం వల్ల ఈ జుట్టులో ఎంత అద్భుతమైన మడి ఉంది. ఆ మడి ఉన్నంతకాలం వాడికి తేజస్సు ఉంటుంది. ఆ మడి ఉన్నంతకాలం వాడు ఏం చేసినా చెల్లుతుంది. అది లేకపోతే శివసాక్షాత్కారం వాడికి ఉండదు. వాడి శక్తి మొత్తం పోతుంది. బైభక్తి మడితో పుట్టాడు. అది పీకేస్తే వాడు చచ్చిపోయినట్టే. కర్ణుడికి కవచకుండలాలు శరీరంతో స్వతసిద్ధంగా ఎలా వచ్చాయో వీడికి ఈ శిరోజములలో మణి అలా పుట్టిందనమాట. ఆ మణి వల్లే వాడు ఇంతకాలం యుద్ధంలో చావకుండా బతకగలిగాట. అది పీకేయిరా, గుడ్డు గొరిగిరా అని చెప్పడం అనమాట. ధనము గొనుటయుండే, తల గొరుగుటయుండే, ఆలయంబు వెడల నడచుటండి అని చెప్పడంలో అదనమాట. అందుకని అర్జునుడికి అర్థమైపోయింది. వెంటనే కృష్ణ, నీ మనస్సు అర్థం చేసుకున్నాను, ద్రౌపదికి బాధ కలగకుండా చేస్తాను, భీముడు చంపాలనుకుంటున్నాడు, ఆయన కోరిక చెల్లిస్తా చూడండి అని వెంటనే ఠింగ్ లాగాడు కత్తి. పెద్ద కత్తి, ధగ 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 మెరిసిపోతున్న కత్తి తీశాడు. విశ్వస్తుత్యుడు శక్రసూనుడు మహావీరుండు ఘోరాశీచే అశ్వత్థామ శిరోజముల్ దరిగి చూడాంతర్మహారత్నమున్ శశ్వత్కీర్తి వెలుంగబుచ్చుకొని పాశవ్రాత బంధంబులన్ విశ్వాసంబుల నూర్చిత్రోచే శిబిరోర్వి భాగమున్ పాసిపో. సమస్త లోకాలు పొగిడే ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడు అర్జునుడు అంటే. అందుకే విశ్వస్తుత్యుడు అని ఎత్తుకున్నాడు. ఆయన ఎంత గొప్పవాడో తెలుసునండి. ఊర్వశి లాంటి సౌందర్యవతి కోసం అందరూ తహతహలాడుతున్న రోజుల్లో తనంత తాను వచ్చి నిన్ను వలచానంటే, నువ్వెప్పుడో మా వంశంలో వాళ్ళకి తల్లివి. ఇదిగో పురూరవుడు ఒక చక్రవర్తి ఉన్నాడు చంద్రవంశంలో, యదు వంశానికి మూల పురుషుడు ఆయన. ఆ పురూరవుడు ఊర్వశి ద్వారా ఒక కుమారుడిని కన్నాడు. అదిగో ఆయనే నహుష చక్రవర్తి. ఆ పురూరవుడికి భార్యమైన కారణం చేత మా అందరికీ అమ్మమ్మతో బామ్మవో నువ్వు, మా వంశానికి మూల స్త్రీవి. అటువంటిది నువ్వు వచ్చి నా దగ్గర చేరితే నిన్ను నేను ఎలా పొందుతాను? ధర్మం ధర్మం అన్నాడు. అద్భుత సౌందర్యవతి అయిన ఊర్వశి కోసం అందరూ తాతలాడుతూ ఉంటే వద్దన్నాడు. కఠోరమైన ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడు, జితేంద్రియుడు ఆయన. అటువంటి వాడు మాత్రమే విశ్వస్తుత్యుడవుతాడు. ఇంకెవరు విశ్వస్తుత్యులు ఎవరు? ఓ రూపాయి అప్పరంగా వస్తేనే మనం ఐసారి మధ్య నటు చూసి జేబులో వేసుకుంటాము. అటువంటిది సకల సంపదలు మీదకు వస్తే కూడా ఆ సంపదల్ని తృణప్రాయంగా దానం చేస్తే వాడు విశ్వస్తుత్యుడు. విశ్వస్తుత్యుడు అంటే నిర్వచనం శ్రీధరుడు చెప్పాడు సంస్కృతంలో. అందుకని చెబుతున్నా. 5 లక్షణములు. పంచలక్షణ పరాయణ విశ్వస్తుత్య. 5 లక్షణములు ఎవరిలో ఉంటే వాడొక్కడే విశ్వస్తుత్యుడు. ఆ మాట పోతన గారి అందుకని వాడాడు. 1 ఇంద్రియ నిగ్రహం, స్త్రీలోలత్వం ఉండకూడదు. అది ఎంత ప్రమాదమో అప్పుడు ఇప్పుడు చూస్తూనే ఉన్నాము. రావణాసురుడు అంతటి వాడు డామ్మని తెచ్చాడు, ఎంతో మంది అపకీర్తి పాలైపోయారు. ఏమీ లేకపోతేనే ప్రమాదమే, అసలు ఉంటే ఇంక చెప్పేక్కర్లా. ఇక రెండవది ఏమిటి? ఈ ఇంద్రియ లోలత్వాన్ని మించి ధనలోభం మరీ డేంజర్. అది పక్కవాడి సొమ్ము ఎలా కొట్టేద్దామో, ఎలా మోసం చేద్దామో, ఎలా కపటత్వంతో కొట్టేద్దామని నిరంతరం డబ్బు 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 డబ్బని లబ్బడబ్బు అనకుండా గుండెకే డబ్బు డబ్బును కొట్టుకునేలా చూస్తారు. దానికి కూడా ఈయన వ్యతిరేకి. తన మొత్తం మెడలో ఒక గొలుసు తప్ప, జపమాల రుద్రాక్షమాల తప్ప ఏమీ లేకుండా దానం చేసేట 8 వారులు. నిలువు దోపిడి అంటారు దాన్ని. అప్పుడే ఆయన్ని ఉలూచి వధించింది అన్నారు మహాభారతంలో సుస్పష్టంగా. తీర్థయాత్రలకు వెళ్ళాడు ఆదిపురంలో ఆయన. ఆ తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు ఉలూచి ఆయన్ని చూసింది. అప్పుడు ఆయన ఎలా ఉన్నాడో తెలుసా? మనకి విజయ విలాసంలో చామకూర వెంకట కవి గారు రాశారు పద్యాలు. ఈ పద్యాలన్నీ మనం కంఠస్థం చేయాలి, ఏ లేకుండా ఇంట్లో కూర్చోవడం కాదు. పై పై కౌతుకంబుద ఇవాది ఎటుండగనంత మజ్జనం వై పూజ పరంబున
ఒయారముగా కైసేసి దాన లీలా పరతంత్రుడై కలకలం నగుతుండెడి. ఇక్కడ వరకు బాగానే రాశాడా? ఇక్కడి నుంచి చూడండి ఎన్ని చీలు రాశాడు. సవ్యసాచి ఇంద్రోపల రోచి చూచి తలయూచి ఉలూచి రసోచితంబుగం. ఒక్క సవ్యసాచి ఇంద్రోపల రోచి చూచి తలయూచి ఉలూచి రసోచితంబుగన్ అన్నాడు. ఇదే చామకూర అన్నారు. చామకూర పాకార పడిందని ఒక సామెత ఉంది. అందుకే చామకూర బాగా చెక్కబడి పాకార పడింది ఆ మహానుభావుడు పద్యాలు. అసలు ఆనాటి కవులందరూ అంతేనండి. అప్పుడే స్నానం చేసేట గంగానదిలో అలంకారం చేసుకున్నట్ట. అలంకారం కూడా రుద్రాక్ష కోసం ఏదో విభూతి ఎంత ఉంచారు. మగాళ్ళకు ఒక సుఖం ఉంది. ఓ పంచి కట్టుకుని పోయిన తువ్వాలు వేసుకుని పురాణం చెప్పేస్తే సార్ వేరే అక్కర్లా. అదే ఆడవాళ్ళు వచ్చేది చూడండి యాంకర్లుగా రావాలంటే కాస్త రండి వేయాలి, ఇవి వేసుకోవాలి, టిక్కు నడువుకు వడ్డాడాలు ఉన్న నగలన్నీ దిగేసుకుంటేనే అందం. లేడీస్ అన్నారు. అందుకే లేడీస్కి ఒళ్ళంతా బేడీస్ వేసినట్టుగా నగలయ్యాలి. అదే మగాడికి ఉంది నా మొహం. ఇప్పుడు నా దగ్గర ఏముంది కండుగా తప్ప కళ్ళు ఏదో చిన్న గొలుసు తప్ప ఉన్నో తీసి పక్కన పెట్టేసి అలంకారం అక్కర్లో విభూతి పెట్టేస్తే శివలింగం చూడండి ఏముంటుంది. శుభ్రంగా అభిషేకం చేశాక ఇంత విభూతి రాసి పెడతారు. ఆయన చూసి ఆనందపడిపోతాం. అదే పార్వతీదేవిగా పట్టు చీర కుచ్చిళ్ళు పెట్టి నడుముకి వడ్డాణం పెట్టి నత్తు పెట్టి అలంకారం చేస్తే ఓహో జగదంబ అనిపిస్తున్నమాట. సందేహం లేదు. అలాగే ఉండాలి. వాళ్ళు అలాగే ఉండాలి, వీళ్ళు ఇలాగే ఉండాలి. మగవాడికి ఎంత పెళ్ళైనా దిక్కుమాలింది ఆ ప్యాంటు షర్టే తప్ప ఇంకేమో వేస్తారు చెప్పండి. ఇంకేముంటాయి వాళ్ళకైతే చుమ్మీలు గిన్నీలు ఓణీలు బాణీలు లంగాలు లుంగీలు ఓ 8 డ్రెస్సులు వేశారా. డ్రెస్సు మేగాడు ప్లస్ మొత్తం మీద ఈయన అలంకారం చేసుకుని నామం పెట్టుకుని దానలీలా పరతంత్రుడి దానం చేయడంలో ఇక అంత గొప్పవాడు పరతంత్రుడు అయిపోయాడు అన్నవాడికి. ఆయన నవ్వుతున్నట్టు పోయి నవ్వుతూ దానం చేయడంలోనే ఉంది గొప్పతనం. డబ్బు ఇస్తూ ఉంటారు కానీ ఏమంటే 1000 పదార్లు ఇవ్వండి అని చెబితే పురోహితుడు 1000 పదార్లు అబ్బాయిలే తగలేసేవారు అని 1000 పదార్లు ఏడుస్తూ ఇవ్వడం దానం కాదు. ఇలా సంతోషంగా నిలువుదోపిడి ఇచ్చేస్తాడు. దానం చేసేవాడు అలా ఇవ్వాలి. ఇది తాకొందక ఇచ్చువాడే దాత దరిద్రుడు. కొంచగా అని చెప్పి చెబుతున్నారు. అది బండమూతది. అప్పుడు తానన్న తర్వాత ధృతం వచ్చి తా గొంజగా అయిపోతుంది. అప్పుడు ప్రాసే పోతుంది. తాకు అంటే బాధ ప్లస్ వందక అంటే పొందక. తాకు వందక ఇచ్చువాడే దాత. బాధపడకుండా ఇచ్చేవాడు దాత. అది అక్కడ అంతరార్థం. ఏమాత్రం బాధపడకుండా ఇవాళ దానం చేసేటప్పుడు సంతోషంగా పద్మాగర్ గారు పురాణం చెప్పారు తీసుకోండి రక్ష అని ఇచ్చేయాలి. వెనక ముందు కూడా అంత బాగా ఇచ్చేస్తే వాడు దాత అన్నారు. అని నిద్రపోకుండా ఉంటే అప్పుడు వాడు తాపం తగిలిచ్చేవాడు దాత అవుతాడు. ఆవిడ అని చెప్పి ఈయన ఎందుకంటే కలకలన్నగుతుండేడి అన్నాడు. అది పదప్రయోగం అంటే నవ్వుతూ ఇచ్చేస్తున్నట్ట. అటువంటి సవ్యసాచిని ఇంద్రోపల రుచి ఇంద్రకాంతమణి అని ఒక మణి ఉంటుంది కదా, ఇంద్రనీలమణి చూసారా, ఉంగరాల్లో నీలంగా ఉండే మణి. ఆ మణిలాగా ఉన్నాడు నీలంగా. ఇదిగో ఈ రంగులో ఉన్నాడు అనమాట. ఇది ఇంద్రనీలమణి రంగు అంటే ఈ రంగులో ఉన్నాడు ఆయన. అటువంటి సవ్యసాచిని చూచి తలగా ఊచిందిట, ఉలూచిట ఆవిడ పేరు. ఆ మహాత్మురాలు రసోచితంబుగం. ఆవిడ ఆనందం పెళ్ళుడికి వచ్చింది అనమాట. ఓ అందగాడు అనుకుందిట. అలాంటి మహానుభావుడు దాత అంచేత 2వ లక్షణం విశ్వస్తుతుడు అంటే పంచలక్షణ పరాయణుల్లో ఒకటి ఇంద్రియ నిగ్రహం, 2వది దాతృత్వం, 3వది ప్రాణాపాయ స్థితిలో కూడా యుద్ధరంగం నుంచి పారిపోకపోవటం. ఇది అవసరం మనకి. దేశ రక్షణ కోసం ప్రాణాన్ని అర్పించడానికి యుద్ధానికి వెళ్ళిన వాడు 2 దెబ్బలు తిన్నాక అన్నయ్య దెబ్బలు తగినాయని పారిపోతే లాభంలా. కర్ణుడు అలా పారిపోయాడు కాబట్టి విశ్వస్తుతుడు కాల. కర్ణుడిని మహాభారతంలో దాదాపు 25 సార్లు చాలా మంది కొట్టారు. అందులో ఒకడేమో సాత్యకి కృష్ణుడి తమ్ముడు చితక్ కొట్టేస్తే పారిపోయాడు. ఒకసారి దృష్టద్యుమ్నుడు, ఓసారి భీముడు, ఓసారి అర్జునుడు, ఇలా చాలా మంది వాడిని ఓడించారు. మనకు చాలా మందికి తెలియదు కానీ భీముడిని ఏమో మెడలో వేశాడు, పొడిచాడు, డొక్కలో పొడిచాడు, కుంతికిచ్చిన మాట ప్రకారం విడిచిపెట్టాడు అన్నది తెలుసు. కానీ దాని ముందు ఏం జరిగిందో తెలుసునా మనకి? అది తెలియట్లా పట్టించుకోకుండా. భీముడు దుర్యోధనుడి పక్షాన వస్తున్న కర్ణుడిని చూసి చావగొట్టేసి కత్తి తీసి పడవబోతూ ఉంటే కర్ణుడు ఈ పీరుగులు ఉంటాయి వెనకట్ల మధ్యలో దాక్కుండిపోయాక.
ఏడ్రా వీడు దొరకట్లేదని భీముడు ఏం చేశాడు, రథం దిగిపోయి కత్తి పుచ్చుకుని అక్కడికి వెళ్ళాడు. చూస్తే అక్కడ కనపడలా. ఆ పిరుగుల్లో దాక్కుని ఉన్నాడు కర్ణుడు. దాక్కుంటే భీముడు సర్లే వాడు లేడని కత్తి అక్కడ వదిలేసి వెనక్కి తిరుగుతూ ఉంటే అప్పుడు హఠాత్తుగా రథం ఎక్కేసి బాణాలతో కొట్టేశాడు. కొట్టేసరి పాపం భీముడి చేతిలో కత్తి లేదు, గద లేదు, ఆయుధం లేదు, రథం లేదు. దాంతో తనను తాను రక్షించుకోవడానికి ఆ ఏనుగుల్ని అడ్డం పెట్టుకున్నాడు. ఆ ఏనుగులన్నింటినీ ఆ చచ్చిపోయిన ఏనుగులను అడ్డం పెట్టుకుంటూ ఉంటే బాణాలతో కొట్టి ఆ నిరాయుధుడైన భీముడి దగ్గరకు వచ్చి అప్పుడు మెడలో విల్లేసి ఆ వింటితోటేమో ఆ కొనతో పొట్ట మీద పొడిచి తిండిపోత నీకు బండనం బేటికి అని అన్నాడు. ఇది గొప్ప. ఆ ముందు కథ వాడు చచ్చినట్టు పడిపోయాడు రథం మీద. అప్పుడు శల్యుడు రథం తోడుతున్నాడు. భీముడు ఎగిరి కత్తి తీసుకుని ఈ నీచు నాలుక కోసరా అని ఆ నాలుక కోయడానికి వెళ్ళాడు. తిక్కన గారు కర్ణపర్వంలో వచనంలో రాశారు, కావాలంటే నా దగ్గరనే ఫోటోస్టాట్ ఇస్తాను మీకు. ఆ నాలుక కోసేయబోతుంటే ఈ శల్యుడు ఆపి, వద్దు కొయ్యకు, ఇది మరణావస్థ కాదు, మూర్ఛావస్థ. ఈ అవస్థలో నాలుగు కోస్తే వాడు రక్తస్రావమే చచ్చిపోతాడు. వీడు చచ్చిపోతే వీడిని చంపాలని ప్రతిజ్ఞ చేసిన అర్జునుడు, నేను ప్రతిజ్ఞ చేసి కర్ణుణ్ణి చంపలేకపోయాను గనక నేను బతకడం దండగా అని ఆత్మహత్య చేసుకుంటాడు. గాంధీవంతో అగ్నిలో ప్రవేశిస్తాడు. అర్జునుడు తావడానికి నువ్వు మూలకారకుడు అవుతావా, వెనక్కి వెళ్ళిపోతావా అంటే, అవును నిజమే, నాకు వీడి మీద కోపం వచ్చేసి ద్రౌపదిని అన్న మాటలు, మా ధర్మరాజుని అన్న మాటలు గుర్తొచ్చి నాలుగు కొయ్యిపోయాను, కానీ నాలుగు కొస్తే వీడు చస్తాడని తెలుసు, చస్తే అర్జునుడు ఆత్మహత్య చేసుకుంటాడని తెలుసు. ఎంత ఉపకారం చేశావు, మేలు మాతులా నీ మేలు మరువనని వెనుకకు మిగిడి అన్నారు తిక్కన గారి వచనంలో. వెనక్కి వెళ్ళిపోయాడే. అంతటి కసితో కూడా వెనక్కి వెళ్ళాడు భీముడు, లేకపోతే ఆనాడే చచ్చేవాడు. కర్ణపర్వంలో మొదటి రోజు యుద్ధంలో అప్పుడు అక్కడ దుర్యోధనుడు ఈ కథంతా చూశాడు. ధృతరాష్ట్రుడికి సంజయుడికి కథ చెబుతూ ఉంటే ధృతరాష్ట్రుడు నెత్తి మొత్తుకుని, ధృతరాష్ట్రుడు అన్న మాట చెబుతున్నా మీకు, పాండవుల ఆజినోర్చు నితండని మీరాదు సోతతనయుని పొగడున్, పాండవులను ఆజినోర్చు నితండని మీరాదు సోత తనయుని పొగడున్, గండటచె భీముడు ఇట్టి మగండు కలడే పిదప ఎట్లు కయ్యము చెల్లెన్ అంటాడు సంజయుడితో ధృతరాష్ట్రుడు. ఇదంతా వింటున్నాడు కదా వాడు. యుద్ధం అంతా విని పాండవుల్ని యుద్ధంలో ఓడిస్తాడు ఒక్క కర్ణుడు అని కర్ణుడిని నమ్ముకుని కదరా మీ రాజు దుర్యోధనుడు యుద్ధానికి వెళ్ళాడు. వాడి అహంకారం అణిచేశాడు భీముడు. ఇలాంటి మగడున్నాడు అసలు మగాడు. సరే ఏం చేస్తాం, మా కర్మ అంతా మా వైపు ఇలాంటి వాళ్ళు, పాండవులు అలాంటి వాళ్ళు ఉన్నారు. తర్వాత యుద్ధం ఎలా జరిగిందన్నాడు. ఇలాంటి వీరులు ఎంతో మంది ఉన్నారు పాండవుల్లో. ఎందుకు చెబుతున్నారంటే విశ్వస్తుత్యుడు అనే బిరుదువునకు కేవలం ఇద్దరు తగుదురు అని చెప్పాడు భారతంలో. ఒకడు భీముడు, ఒకడు అర్జునుడు. ఇది యుద్ధరంగంలో పాల్గొన్న వాళ్ళు. కృష్ణుడు లాంటి వాళ్ళు పక్కన పెట్టండి. అందుకని మూడవది వెన్ను చూపని వాడు అయి ఉండాలి. మళ్ళీ వెనక్కి రండి. ఒకటేమో ఇంద్రియ నిగ్రహం, రెండు దాతృత్వం సంతోషంతో, మూడవది ఎట్టి పరిస్థితుల్లో యుద్ధరంగంలో వెనకంకే వెయ్యకూడదు, నాలుగవది మహనీయ తపోనిష్ఠా గరిష్ఠ అని అద్భుతమైన తపస్సు చేయాలి. ఆ తపస్సు చేస్తున్నప్పుడు ప్రపంచం మర్చిపోవాలి. అర్జునుడు ఎంత తపస్సు చేశాడు. అమ్మ బావో, రాత్రి పగలు అనే తేడా లేకుండా, మంచి నీళ్లు కూడా లేకుండా, ఒక్కొక్కప్పుడు శాకాహారుడు నిర్జితేంద్రియుడు పాషాణాగ్రతల్పుండునై నాకేశ ప్రియ నందనుండు సలిపెన్ నానా తపశ్చర్యలన్ వాకున్ చిత్తము రెండును సరియగా అని మనకి శ్రీనాథుడు హరవిలాసంలో రాశారు. ఆ మహానుభావుడు ఇంద్రపుత్రుడు శాకాహారుడై ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడై ప్రపంచం మరిచిపోయి ఓం నమ శివాయ అంటూ బండరాయి మీద కూర్చుని పడుకోవడం కూడా బండరాయి మీదే, అంత నిగ్రహంతో తపస్సు చేశాడు. ఆయన్ని ఎవరు వెనక్కి తీసుకెళ్ళలేకపోయారు. ఆ మహానుభావుడి తపస్సు, ఆ శక్తి, ఆ ప్రభావం ఈ సృష్టిలో మరొకడికి లేవు గనక నాలుగవ కారణం చేత కూడా ఆయన విశ్వస్తుత్యుడయ్యాడు. ఇంకా ఐదవ కారణం ఏమిటి అంటే ఆ మహాత్ముడికి యుద్ధరంగంలో జాలి ఎక్కువ. వెన్ను చూపిన శత్రువుని చంపట్ట. ఎవడైనా రక్షించమన్న వాణ్ణి, యుద్ధంలో భయపడి పారిపోయిన వాణ్ణి చంపకుండా కాపాడే కరుణ ఉంటే వాడు కూడా విశ్వస్తుత్యుడు అవుతాడు. అర్జునుడు ఎప్పుడు శరణన్న వాడిని చంపడు. ఇది పరమ దుర్మార్గులు కూడా యుద్ధంలో చచ్చిపోతున్నాం మేము, రక్షించమంటే రక్షించాడు. మహాభారతంలో ద్రోణుడు తెచ్చే ముందు రాత్రి కూడా యుద్ధం చేశారు. ఆ రాత్రిపూట యుద్ధం చేస్తూ ఉంటే ఆ యుద్ధంలో అలసిపోయిన కౌరవ సైన్యం దుర్యోధనుడిని వేడుకోలేము, మా వల్ల కాదు. కానీ
అర్జున మేము యుద్ధం చేయలేకపోతున్నాం, పగలంతా యుద్ధం చేసాం, రాత్రి కూడా యుద్ధం చేస్తున్నాం, ఈ అలసట్లో మమ్మల్ని మేమే పొడుతూ చచ్చిపోతున్నాం, నీకు పుణ్యం ఉంటుంది కాపాడవయ్యా అంటే వెంటనే అర్జునుడు పాప వాళ్ళు శత్రువులు అవ్వచ్చు కాక అలిసిపోయాం చచ్చిపోతూనే ఉంటున్నారు, 4 గంటలు యుద్ధం ఆపండి కాసేపు నిద్రపోయేదాకా అన్నాడు. అప్పుడు వాళ్ళు ఏమన్నారో తెలుసా, నువ్వే యుద్ధంలో విజయం పొందన్నారు టైంగా, అలిసి చచ్చిపోతూ ఉంటే ఇప్పుడే చంపేస్తామని మా మీద పడతారు ఇంకో శత్రువులు అయితే, కానీ నువ్వేమంటున్నావు హాయిగా నిద్రపోయి లేచి యుద్ధానికి రండి, అప్పటిదాకా పడుకోమంటున్నావు, ఇలాంటి వరం ఇచ్చావు కాబట్టి మేము మనస్సులో నిన్ను దీవిస్తున్నాం, నీకు విజయం కలుగుగా. కానీ గుర్రాల మీద ఏనుగుల మీద నేల మీద ఎక్కడ వాళ్ళు అక్కడ పడుకున్నారు చూడండి, మీరు అందులో రాశారు తిక్కల గారు కూడా, అలా గుర్రం మీద తలకే వాళ్ళు నిద్రపోయారు. శత్రువులు కూడా కరుణించేటటువంటి మహానుభావుడు, శత్రువులు కరుణించేవాడు ఆయన, అందుకే వాళ్ళు మెచ్చుకుని దీవిస్తారు. ఈ 5 లక్షణములు ఎవరిలో ఉంటే వాడు విశ్వస్తుత్యుడు. అది లోకానికి చెప్పడానికే ఎంత కృష్ణప్రాసతో పద్యం ఎత్తుకుని విశ్వస్తుత్యుడు అన్నారు మొట్టమొదట. నిజానికి అసలు నేను చెప్పదలిస్తే ఒక పద్యం ఏడా చెబుతాను, అంత గొప్ప పదాలు ఒక్కొక్క పదం. చక్రసూనుడు ఇంద్రపుత్రుడు ఆయన, 3 లోకాలు వెళ్ళిన మహానుభావుడు కొడుకు, అటువంటి వాడికి ధర్మం తెలియకుండా ఉంటుందా? ఇంద్రుడు ధర్మాత్ముడు, ధర్మం తెలిసిన వాడు, అటువంటి వాడి పుత్రుడు మహావీరుండు, ఇంక అందులో ఏం సందేహం లేదు. జాకిణాంకితము భుజాయుగంబు అంటాడు శ్రీనాథుడు. ఈ చేతులతో ధనుస్సు ఎక్కువ పెట్టి ఇలా లాగుతున్నాడు అల్లితాడు, అల్లితాడు ఇక్కడ తగిలేసి ఈ చేతులు గడ్డకెట్టి కాయలు కాసేసాయి, అంతటి భుజబలం ఉంది ఆయనకి. రాళ్ళు అయిపోయాయి, బండరాళ్ళు అయిపోయాయి భుజాలు. ఇవేమో అంటారు ఇంతంత దున్నపోతుల్లో ఉన్న ఇరప ముక్కలు ఎత్తుతూ ఉంటారు వీళ్ళు పైకి కిందకి, ఏమో డంప్స్ క్లమ్స్ అంటారు ఏంటవి, వాటిని ఆ డంప్స్ ఎత్తుతూ ఉంటే కొంతకాలం నీకు గట్టి పడతాయట. కానీ డంప్స్ ఏమిట్టుకు వీళ్ళు ధనుస్సు ఎక్కువ పెట్టి అల్లెతాడు లాగుతుంటే అవి తగిలేట. అందుకని ఈ భుజాయుగం 2 చేతులు కూడా జాకిణాంకితము, ఆ జా దెబ్బలతో అల్లెతాటి దెబ్బలతో కాయలు కాసి గడ్డగట్టేసింది అనమాట. అంత భుజబలం కలిగిన వాడు ఆయన. ఎంతటి భుజబలం లేకపోతే, ఎంతటి వీరుడు కాకపోతే శివుడితో మల్ల యుద్ధం చేశాడు, 48 నిమిషాలు మల్ల యుద్ధం చేశాడు. అందుకే మహావీరుండు. ఘోరాశిచే పెద్ద కత్తి తీశాడు, అశ్వత్థామ శిరోజములు తరిగి అశ్వత్థామ జుట్టు మొత్తం బర్రును కొరిగేశాడు, రూపాయి ఖర్చు లేకుండా. ఏ షాప్కైనా పెడితే 5 రూపాయలు 10 రూపాయలు పుచ్చుకున్నారు. ద్వారకా తిరుమల పెడితే కూడా టిక్కెట్టు, ఆ తర్వాత మళ్ళీ గీసినందుకు మళ్ళీ టిక్కెట్లు, ఇది పెడితే కానీ లేకపోతే లోపల ఘాట్లు పెడతారు. అర్జునుడు ఫ్రీగా చేసేసాడు మహానుభావుడు. కత్తి కూడా గొప్పదిలండి, ఎక్కడ గంటలు పెట్టకుండా గోరిగేశాట. అక్కడ లోపల ఉంది ఆ శిరోజాల్లో ఉన్నది అద్భుతమైన రత్నం, పుట్టుకతో జన్మతః వచ్చిన రత్నం. అందుకని ఏమన్నారు, శిరోజములు దరిగి చూడాంతర్ మహారత్నమున్ శస్యకీర్తి వెలుంగబుచ్చుకొని. ఆ చూడామణిని బయటికి లాగాడు జుట్టులో నుంచి, ఆయన వెలిగిపోతున్న మడి పట్టుకొచ్చి ద్రౌపదికి కానుక ఇచ్చాడు. నెత్తి మీద మడి తీయడంతో వీడు చచ్చిపోయినట్టే, కాబట్టి ద్రౌపది వాడిని చంపేసినట్టే. భీమసేన యూ డోంట్ వర్రీ, ఎందుకైనా శుభ్రంగా చచ్చిపోయాడు, ఇవాడు బతికి వాడు జీవచ్చాం, ఏమంటావు, ఇదిగో ఈ మడి గుచ్చుకో అని ద్రౌపది చేతిలో పెట్టాడు. ఆ తర్వాత పాశము రాత బంధంబులం విశ్వాసంబున నూడ్చి, వాడికి ఇంకా వెళ్ళి బెంగెట్టుకోకుండా ఏడవసరం అయ్యింది అని కట్లు స్వయంగా చెప్పి బయటికి తోసేశాడు. శిబిరోర్వీభాగం బాసిపోను, శిబిరుల నుంచి బయటికి గెంటేశాడు. పాపం వాడట నిబ్బరపు బాలహంతయు, వాడు నిబ్బరంగా చిన్నపిల్లల్ని చంపాడు. ఇప్పుడేమో బాధ కలుగుతోంది, గుండు వచ్చింది. అసలే గుండు వస్తే సగం అందం పోతుంది కదా, అందంగా జుట్టు ఉంటే బాగుంటుంది, దిక్కుమాల జుట్టు అంతా ఊడిపోతే ఏముంది అందం. ఆ జుట్టు లేక కొంత అందం పోయింది, మడిపోయి కొంత అంద వికారం వచ్చేసింది, వికారత్వం వచ్చేసింది. మూడవదేమో సిగ్గు, బాలహంత, తేజస్సు, తపశ్శక్తి కోల్పోయి ఏడుపు మొహంతో అప్పుడప్పుడు బయలుదేరుతున్న మచ్చలతో కుష్ఠరోగ పీడితుడవుతూ సిగ్గుతో తల ఉంచుకుని వెళ్ళిపోయాడు బయటికి. ఇప్పుడు ఈ మడి ద్రౌపది పట్టుకొచ్చే ధర్మరాజు గారికి, మహారాజా ఇదిగో నా భర్త ఇచ్చాడు, నీ దగ్గర అట్టే పెట్టుకోమంటే ఆయన మాత్రమే అట్టే పెట్టుకుంటాడు, ఈ మడులు మనకెందుకు, ఆ బ్రాహ్మణోత్తముడు పడి ఏదో కోసేశాడు కానీ వ్యాసుడికి ఇచ్చేయడని మళ్ళీ వ్యాసుడికి ఇచ్చేశాడు. అది ఆయనే భరించాడట, ఇంత తీసుకుని డబ్బు కూడా. ఈ విధంగా వేదవ్యాసునికి ఇచ్చి పంపించేశారు. మహావిజయం జరిగింది, అద్భుతమైన విజయం జరిగింది. ఆపై కృష్ణుడు విజృంభించాడు. పాంచాలీ కబరీ వికర్షణ మహాపాపక్షతాయుష్కులం చెంచద్గర్వుల
ధార్తరాష్ట్రుల అనింజంపించి గోవిందుడిప్పించన్ రాజ్యము ధర్మసూనునకు కల్పించన్ మహాఖ్యాతి చేయించన్ 3 తురంగమేధములు దేవేంద్ర ప్రభావంబునను. ఎండింగ్ పద్యం ఈ ఘట్టంలో. ఈ ఘట్టానికి ఇది ఒక అందమైన ముగింపు అన్నమాట. ఎందుకంటే యుద్ధం అయ్యాక శుభం కలగాలి కదా. యుద్ధం తర్వాత ఎంత గొప్ప పద్యమే మహాకవులు రాస్తారు. ఇంతకీట ఇదంతా ఒక నిమిత్తం. ఎక్కడ ఏది ఎలా చేయించాలో అంతా కృష్ణుడు చేయించాడు. మళ్ళీ ఆయన నిమిత్తమత్తుడిగా ఉన్నట్ట. ఏం చేయించాడు ఆయన? కౌరవుల్ని చంపించాడు. కానీ కౌరవుల్ని తాను చంపించాడా? లేదు. పాండవులు చంపారా? లేదు. ఇందుకే పాండవులు చంపక కృష్ణుడు చంపించక వాడు ఎలా చచ్చాడు మనకు అనుమానం. పాంచాలి కబరీ వికర్షణ మహాపాపక్షకాయుష్కులని అన్నాడు. ఏ ముహూర్తంలో నిండు సభలోకి ద్రౌపదిని తీసుకొచ్చాడో దుర్యోధనుడు దుశ్శాసనం ద్వారా, ఏ ముహూర్తంలో ఆవిడ జుట్టుని ఈడ్చి విరబూసుకునేలా చేశాడో దుశ్శాసనుడు, ఆ క్షణమే వాళ్ళ ఆయుర్దాయం నాశనం అయిపోయింది. అంటే ద్రౌపదీదేవి జుట్టు ముడి లాగడం వల్ల ఆయుర్దాయం నాశనం అయ్యింది. తమ పాపాలతో వాళ్ళే చచ్చారు. ఎప్పుడూ చచ్చిపోయారు, అప్పుడే చచ్చిపోయారు వాళ్ళు. ఆయుష్ దుర్యోధనుడికి మొత్తం 128 ఏళ్ళు ఇచ్చాడు బ్రహ్మగారు. బ్రహ్మ నుదుట 128 years రాశాడు. కానీ దుర్యోధనుడు 60 ఏళ్ళకి తెచ్చాడు. షష్టి పూర్తి కాగానే పుష్టి పూర్తి మొదలష్టి పూర్తి అయ్యేవాడికి ఇంకా 68 ఏళ్ళు బతకాలి. పోయాడు. ఎందుకు పోయాడు అంటే ద్రౌపదీదేవి జుట్టు ముడి పుచ్చుకొని ఈడ్చి నిండు సభలోకి లాగి చీరలు ఏ క్షణంలో వచ్చాడో ఆ క్షణమే క్షతాయుష్కులైపోయారు కౌరవులు మొత్తం కూడా. సర్వనాశనం అన్నమాట. ఆపై పూర్తి నాశనం ఏమిటి? పాండవులు ఏడుస్తూ అడవికి పోవటమే, ఇసుకు దొల్లుకుంటూ అర్జునుడు చేతులూపుకుంటూ భీముడు వీడు వెళ్ళడమే. దురాశచే దుర్యోధనాదులు ద్రోహమెంతో చేసిరే. దురాశచే దుర్యోధనాదులు ద్రోహమెంతో చేసిరి. పాపి జోదరి శకుని వేసిన పాచికయ్యో పారినే. పాపి జోదరి శకుని వేసిన పాచికయ్యో పారినే. నీతి మాలిన నిండు సభలో నాతి చీరలు ఒల్లిచిరే. నీతి మాలిన నిండు సభలో నాతి చీరలు ఒల్లిచిరే. అన్న మాటకు మానధనులు అడవి పాలైపోయిరే. అడవి పాలైపోయిరే. అడవి పాలైపోయిరే. ఏనాడో వాళ్ళు చేసుకున్న ఆ పాపం వల్ల క్షతాయుష్కులైన మహాహంకారులైన పరమదుర్మార్గులైన ధార్తరాష్ట్రులను చంపించి దుర్యోధనాదుల్ని యుద్ధరంగంలో చంపించాడు. ఆ రకంగా పాపాత్ములు వాళ్ళ పాపంతో చచ్చారు. ఇంకెవరూ చంపరా, మిగతా వాళ్ళు నిమిత్త మాత్రమే. గోవిందుడిప్పించన్ రాజ్యము ధర్మసూనునకు. ఆపై గోవిందుడు ధర్మాత్ముడు, ధర్మపుత్రుడు, పరమపూజ్యుడు అజాతశత్రుడు యుధిష్ఠిరుడికి ఇప్పించాడు. కల్పించన్ మహాఖ్యాతి. ఆయనకి గొప్ప కీర్తి కల్పించాడు. ఈ సృష్టిలో ఇప్పటిదాకా శరీరంతో స్వర్గానికి వెళ్ళిన వాళ్ళిద్దరే. ఒకడు హరిశ్చంద్రుడు, రెండో వాడు ధర్మరాజు. ఇంతటి ఖ్యాతి ఆయనకి కల్పించాడు. చేయించల్ 3 తురంగమేధములు. 3 అశ్వమేధయాగాలు చేయించట ఈ చేత. దేవేంద్ర ప్రభావం అప్పుడు ఆ యజ్ఞం కూడా ఇంద్రుడు ఎంత వైభవంతో చేసుకున్నాడో ఒకప్పుడు అలా వైభవంతో, ధనంతో, కీర్తితో అతను విలసిల్లేలాగా అంత బాగా యజ్ఞం చేయించాడు. కార్యక్రమం జరగడం ఒక వైభవంగా జరగాలి. అలా చేయించి పాండవులను ఆశీర్వదించాడు. ఆ తర్వాయి ఘట్టాలని పరీక్షకు పుట్టడం ఇవన్నీ ఉన్నాయిగా. మహాద్భుతమైన ఘట్టాలు నేను ముందే చెప్పాను.
నాకు పెద్ద కష్టమైపోతుంది ప్రథమ స్కందం 7 రోజులు పూర్తి చేయటం అంటే, అయినా తప్పదు కనుక పూర్తి చేస్తాం. అప్పుడే 4 రోజులు అయిపోయింది. ఇంకా కేవలం 3 दिन बाकी हैं. ये 3 दिन समय पर आकर आप उचित आसन पर पधारिए. भगवान की आशीर्वाद से शोभा पाइए. यही तो मेरी विज्ञप्ति है. फिर कल मिलेंगे. तब तक स्वस्ति प्रजाभ्यः परिपालयन्तां न्याय्येन मार्गेण महीं महिषाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं. लोकाः समस्ताः सुखिनो भवन्तु. मंगलं कौसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्ती तनूजाय सर्व